చేసిన పండితులందరూ గాంతిహీనులైయుండుట నిక్కువంబు కడునుత్తమ విద్యను సంగ్రహింపమిన్ నిండుగా నుండు నట్టి రజనీపతి చెంతను కాంతి లేకయే యుండవే తారకాగణములుర్జిత సద్గుణ వెంకటేశ్వర. శభాష్ రా తల్లి, నమస్తే గురు. ప్రారంభం చేశావు, చాలా సంతోషం. ఆశ్రీజ గురువు గారు. ఓహో, ఓకే. స్థానం వచ్చాను గురువు గారు. చదువు తల్లిగా. అందరికీ నమస్కారం. నా పేరు బంకుపల్లి ఆశ్రిజ. నేను ఫ్యూచర్ వరల్డ్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నాకు కేటాయించిన శతకం పేరు శ్రీ వెంకటేశ్వర శతకము. రచించిన వారు శ్రీ మందారాయుడు శాస్త్రి గారు. నాకు 10, 11, 12 పద్యాలు కేటాయించారు. నా మొదటి పద్యం. మనమున జంకలేకయభిమానము తోడ నరుండ జోలి మాలిన పనికేగినట్లయిన లిప్సకులోపలనే నశించు మంతనమును వీడు వానరము దారువు మడ బాతి పెట్టుమే పునువడి నూడగా బరికి కూలదేరోలుచు వెంకటేశ్వర. నా రెండో పద్యం. ఆరయనంత ప్రాప్తమగు నంత లభించును గాని భ్రాంతి చే మేరుగు జరబోయినను మెండుగా జిక్కదు ద్రవ్యమెన్నడున్ వారిది లోపలన్ ఘటము బాగా గమంచి నంతకంటే నన్నీరము దానిలోని మూడ నేర్చునే చెవుపుమా వెంకటేశ్వర. కష్టములన్నీ వచ్చినను గాంతను పుత్రుని వీడియున్న నా కష్టములన్నీ వచ్చి కలకాలము సత్యము పల్క శ్రేయమో గష్టములాత్రి సంకుసుతు గారియ పెట్టిన త్రుడిల్గిన భృష్టపదుండు తానైన బల్కడే సత్యము వెంకటేశ్వర. భ్రష్టపదుండు ఆ శబ్దం. అలాగే ఇంకో చోట శంకుసుతుడు కాదు, త్రిశంకుడు అనేటటువంటి మహారాజు. అక్కడ కొంచెం విభజన కొంచెం అమ్మగారి దగ్గర నేర్చుకుంటూ ఉన్నాం. వెరీ గుడ్, చాలా బాగా చదివారు. పుత్రుడు అని చదవాలి. పుత్రుడు దగ్గర. తర్వాత వారమ్మా రాగా, చెన్నూరు రాగా. వచ్చినట్టుగా లేదు నాకు ఇక్కడ కనిపించట్లేదు అమ్మాయి. తర్వాత వెళ్ళిపోయింది. లీల గారు. సభకి నమస్కారము, గురువు గారికి నమస్కారము. ఈనాటి మనం చదువుతున్న శతకము పేరు శ్రీ వెంకటేశ్వర శతకము. ఇది రచించిన వారు ఒక్క నిమిషం, మంతా రాయుడు శాస్త్రి గారండి. మంతా రాయుడు శాస్త్రి గారు. నాకు చాలా విశాఖపట్నంలో ఏవిఎన్ కాలేజీ అని ఉంది కదా, అందులో ప్రధాన ఆంధ్రోపాధ్యాయులుగా పనిచేశారు. అదే నాకు చాలా ఆనందంగా ఉన్న విషయం. వారు మా ఊరి వారు అని, విశాఖపట్నం వారు. అందులోనూ ఆయన చేసిన ఏవిఎన్ కాలేజ్ అనేది 100 సంవత్సరాలు పైగా మంచి గొప్ప పేరు ఉండి చరిత్ర ఉన్న కాలేజీలో వారు ఆంధ్ర ఉపాధ్యాయులుగా పనిచేశారు అని చదివి చాలా సంతోషించాను. వారు రాసిన పద్యాలు చదివేందుకు మంచి అవకాశం నాకు వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. చాలా ఉత్సాహంగా అనిపించింది మా ఊరి విశాఖపట్నం.
నాకు కేటాయించిన పద్యములు 16, 17, 18. ముందుగా 16. కడు బలశాలి నంచు నతి గర్వము నెందుచు అల్పమానవున్ దుడుకున చంపగాచనదు తోడగు ఆతడే దొడ్డవానికిన్ వడిగను వచ్చి చిట్టెలుక పాసము నంబడు సింహరాజమున్ విడువగ చేయలేదే కడు వేడుక తోడను వెంకటేశ్వర. 17వ పద్యం. బలమునగాని కార్యమును ఉపాయము చేతను చేయగానగున్ వలసిన శక్తి లేమినక వాయ సమాగ్రహముని పుట్టలోపల మణిహారముండెడునుపాయము చేనగ్ర గ్రుడ్లు మింగు కుండలిని వధింపచేయదే నాశనము నొందగా వెంకటేశ్వర. 18. అరయక ఎన్నడైన పరమార్థముగా పనితేనివైన తొందరపడి చేసిన్ మిగుల నాశనముందుట నిక్కమే సుమి పురణయుగంబుడీ కొనుచునుండగా మధ్యను పడ్డ యామిషోత్కరమును కోరి జంబుకము దారుని కూలదే వెంకటేశ్వర. ధన్యవాదములు గురువు గారు, ఇంత మంచి పద్య శతకమును మాకు అందించి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. మీరు చదవడం మాకు మహదానందం. ధన్యవాదములు. మా తర్వాత నవదుర్గ గురువు గారు. నవదుర్గ. అందరికీ నమస్కారం. నమస్కారం గురుగారు, అందరికీ నమస్కారం అండి. నావి 19, 20, 21 పద్యాలండి. అయ్యా ఒక్క నిమిషం అమ్మా. కాళిదాసు గారు, మీరు కూర్చోగలిగితే మీ సమయం దాకా ఉండవచ్చు, కూర్చోలేకపోతే మిమ్మల్ని కేకేస్తారు. ఓకే. నిశము గీడు చేయు నరుడల్పుడే అయినను నేర్పుతోడవానిని వడి వీడకున్న ఎడ నిర్భర కష్టములబ్బు బ్రాణి కిందన ఎరికాలి లోపలను నాటిన ముల్లొక ఇంచుకైనదా జాలిపడి తీయకున్న ఎడ బాధలు పెట్టదే వెంకటేశ్వర. వారక దైవ భక్తులను బాధలు బెట్టు దురాత్మునత్యహంకారము తోడ దైవతము గ్రక్కున కూలిచి ప్రోచు భక్తులన్ వారణ రాజ మున్మిగుల బాధల బెట్టెడు నక్రరాజు నవ్వారిగ దృంచి సౌరి తన భక్తుని బ్రోవడే వెంకటేశ్వర. జడమతి అయిన శిశునకు శ్రద్ధ వహించుచు జెప్పు విద్య ఎన్నడును మనంబు లోపలను నాటదు జ్ఞానము లేకపోవుటన్ బుడముల తక్కువ చవిటి భూమిని విత్తులు జల్లియుండిన వడిగా నడంగుగాని మరి నాటునే చెప్పుమ వెంకటేశ్వర. ధన్యవాదాలు. భాషమ్మ. తర్వాత శివలింక శ్రీవాణి గురువు గారు. అమ్మా శ్రీవాణి గారు. ఉంది కదా మధ్యలో. అది నాదండి. అమ్మా నమస్కారం. నమస్తే గురువు గారు. గురుగారు నా వరుసలో నేను చదివేస్తాను, పర్వాలేదు, కూర్చుంటాను. నేను ఇందాక అడిగినప్పుడు రెస్పాండ్ అవ్వకపోతే ఎలాగండి? తీరా అప్పుడు గబుక్కుని వెనక్కి పోయిందండి. నేను స్పీకర్ ఆన్ చేయకపోతే వెనక్కి వెళ్ళిపోయింది. చదవండి. నా వరుసలో నేను చదువుతానండి, కంటిన్యూ అవనండి. అంటే అంతవరకు ఉండగలరో లేరో అని అనుకున్నాను. ఓకే, కూర్చుంటాను, పర్వాలేదు, వింటున్నాను. శివలంక శ్రీవాణి గారు. శివలంక శ్రీవాణి. సరే, ఇగోనమ్మా కస్తూరి మోచర్లు వచ్చినట్టున్నారు. కమల్ గారు. వింటున్నాను సార్. అందుకు అమ్మా కస్తూరి చదివేసి వెళ్ళిపోండి. మీ ఇంటికి ఎవరో వచ్చారన్నారు కాదు, అమ్మగారు ఆద్గీతం. ఓకే ఓకే, చదివేయండి. మీ తర్వాత కమల్ గారు చదువుతారు. అలాగే గురుగారు. ఏది పోయింది నాకు.
ఒక్క నిమిషం సార్, నాకు కూడా ఇవాళ ఇది పోయింది. అవునమ్మా, మీరు తర్వాత చదువుతురు గారు. కస్తూరి గారు అవనివ్వండి. మ్యూట్ చేస్తున్నాను మిమ్మల్ని. చదవండి కస్తూరి గారు. ఒక్క నిమిషం గురుగారు, క్షమించాలి. నమస్కారం గురుగారు, అందరికీ నమస్కారం అండి. నేను చదవబోయే పద్యాలు ఏ సిగ్నల్ ప్రాబ్లమా? మాట మంథా రాయుడు శాస్త్రి గారి విరచిత శ్రీ వెంకటేశ్వర శతకం నుంచి 1, 2, 3 పద్యాలు చదువుతున్నాను. అంటే నాది కంప్యూటర్ ఆన్ అవ్వలేదు ఇంకా. ప్రాబ్లం అయితే వస్తుంది. వాళ్ళని ఎవరినైనా చదివేయమంటారా గురుగారు? సరే అయ్యా. ఎవరో కాళిదాస్ గారు చదివేయండి. అమ్మా కమల గారు, మీరు సిద్ధమైతే మీరు చదివేయండి అమ్మా. రెడీగానే ఉన్నా. అమ్మా కమల గారు, నేను మ్యూట్ చేసేసాను. అయ్యో మూట్లోకి వెళ్ళాను అంతటా మీరు చదువుతున్నారు కస్తూరి వారని మూట్లోకి వెళ్ళాను. చదవండి సార్, చదివేయండి. అలాగే చదివేస్తున్నాను సార్. శ్రీ మందా రాయుడు శాస్త్రి గారిచే రచింపబడిన శ్రీ వెంకటేశ్వర శతకములో నాకు 27, 28 పద్యములు గురువు గారు కేటాయించారు. కులమున నొక్కరుండు శ్రమ కూడిన నిక్కిలి జ్ఞానవంతుడా కులము ప్రసిద్ధి నింగను అకుంఠిత తేజముతోడ ఇంటి లోపల వెనుక దీపమున్నయడ బాగుగా నా భవనంబంతయున్ కలిత శుభాకృతింకొడు ప్రకాశము నందదే వెంకటేశ్వర. 28వ పద్యం. శవకుడెప్పుడు ప్రభు చెప్పిన కార్యములన్నీ వేడుకం కావరమంతయున్ విడిచి క్రౌర్యము లేక ఎనప్పగానగున్ భావం నందు భక్తి నిడి సంతనల సంతసంబునన్ పావని రామకార్యముల పట్టుగా చేయడే వెంకటేశ్వర. ధన్యవాదాలు గురువు గారు. వదిలాను కదా. సరే, 1, 2, 3 పద్యాలు గురుగారు. శ్రీకర సర్వమానుష వశీకర సంస్థుత సద్గుణౌక రత్నాకర భక్తలోక కుముదాలిని సాకర సేవకౌఘ శోభాకర ఆశ్రితాంబుజ దివాకర మర్దిత కాళియాక్ష తర్వీకర నీకు మృక్కెదను వేడుక తిరుపతి వెంకటేశ్వర. సుగుణపరీతుడొక్కరుడే సూనుడు చాలు కులంబు పెంపగా పొగడితలేని 100 పుత్రులు కలిగిన నేమిలాభము నిగ ప్రజ్వరిల్లుటకు నిర్మల రత్నము చాలు కాంతి లేని గులకరాలు 100 నేర్చునే రంజిల వెంకటేశ్వర. పదుగురు కూడి ఏకమై పంతములాడు మహాబలాఢ్యునిన్ గదిసి పిరాన పట్టుకొని కట్టగవచ్చును
నిక్కువంబుగా ముదము వహించుచుం గరికపోచలవన్నియు ఒక్క త్రాడుగా గదసి మదే పరాజమును కట్టగజాలవే. వెంకటేశ్వర 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 ఆ, ఆ, శభాష్ శభాష్ శభాష్. ధన్యవాదాలు గురువు గారు. అమ్మా కమల గారు, అమ్మా కమల గారు మ్యూట్ తీయండి. మ్యూట్ చేసే అధికారం సార్ ఆ వెంకటేశ్వర శతకం ఇది పోయిందండి లింక్, అందుకని నేను వెతుక్కుంటున్నాను. ఇంకోళ్ళని చదవమనండి, ఈ లోపల నేను చూసుకుంటా. అలాగేనా? ఒక్క నిమిషం. తర్వాత వారమ్మా శ్రీవాణి గారు ఆ జయంతి గారు వెంకటేశ్వర శతకం లింక్ పంపరా, పోయింది నాకు. మీకు కావాల్సింది ఏంటమ్మా? అలాగే చదవాలి. అలా కాదు, మీకు కావలసిన పద్యాలు అలా కాదమ్మా కమల గారు. ఆ ఆ మీరు చదవవలసిన 3 పద్యాలు మీకు పంపిస్తే సరిపోతుందా? చాలండి, చాలు. నేను పంపిస్తాను, మ్యూట్ చేస్తున్నాను, సరే పంపిస్తాను. అయితే సరే. ఈ శివలంక శ్రీవాణి గారు ఎక్కడా కనిపించట్లేదమ్మా నాకు. శివలంక శ్రీవాణి ఆవిడ కనిపించట్లేదు. తర్వాతకి వెళ్ళిపోండి. మల్లేశం గారు. ఓ నవమ స్థానాధిపతి మల్లేశం. అయ్యా నమస్కారం గురువు గారు, అందరికీ నమస్కారం. శ్రీ మంతారాయుడు శాస్త్రి గారి వెంకటేశ్వర శతకం నుండి నాకు 25-26 పద్యాలు కేటాయించారండి. చెంపకమాలలు 2. పొగటి తనందు వంశమున పుట్టిన వానికి కొన్ని ఏనియున్ సుగుణములుండు నిక్కముగా క్షుద్రగుణంబుల వెన్నెయుండినన్ నెగడుచునుండు వ్యాఘ్రికి జనించిన పిల్లకు నిశ్చయముగా తగినది చారయొక్కటియు దానికి నుండదే వెంకటేశ్వర. కలునకు సజ్జనుండు కడు గౌరవమొప్పగా బుద్ధులెన్నియో పలుమరు చెప్పియుండినను పాయునేయాతడు దుర్గుణంబులన్ వలనుగ కండ చక్కెరను వార్నిధి లోపల చాలా హెచ్చుగా గలిపిన సాగరుండు తన క్షారము వీడునే వెంకటేశ్వర. ధన్యవాదాలు గురుగారు. గురువు గారు నాది వచ్చేసింది, చదువుతాను. చదవండి, అయితే పంపించక్కర్లేదు అనమాట. 4, 5, 6 కదా. అవునమ్మా. కలుష విహీన చిత్తునకు అక్కడి నుంచి వెంకటేశ్వర శతకం నుంచి. నమస్కారం గురువు గారు. ఈ రోజున వెంకటేశ్వర శతకం నుంచి 4, 5, 6 ఇది చంపకమాల. కలుష విహీన చిత్తునకు కాంక్షను చెప్పిన విజయంతయో సులువుగా వచ్చుచుండు ఘన శోభ వహించుచు నంతకంతకున్ తెలుగుగనున్న వస్త్రమున తేటకు నెర్రని రంగు వేసినన్ బలముగనద్ది దానికి పట్టకయుండునే వెంకటేశ్వర. వలనగు వేళ నన్నరుడు పట్టుగా యత్నము చేయకున్నగా వలసిన వస్తువెప్పుడును వానికి చిక్కదు తద్ధమేమి సుమీ. అలసత నిద్ర చెందు సమయంబున సింహము నోట జంతువుల్ చలగితమంతదాము పడనే చేరునే చెప్పుము వెంకటేశ్వర. పనివడి దుర్గుణం గలిసి పాయకయుండిన సజ్జనుండు తా వెనుకటి సద్గుణంబులను వీడి వహించును దుర్గుణంబులను మననిధి చేరియుండిన స్రవంతులు మాధురి వీడి పూర్తిగా మెనరగతాల్పలేదెకడు ఉప్పదనంబును వెంకటేశ్వర. ధన్యవాదాలండి. అద్భుతంగా చదివావు.
తర్వాత వారణాసి రామకృష్ణ గారు. అయ్యా శ్రీ గురుభ్యో నమః. శ్రీ మంథా రాయుడు శాస్త్రి గారిచే విరచితమైన శ్రీ వెంకటేశ్వర శతకం నుంచి 29, 30, 31 పద్యాలండి. 3 చంపకమాలలే. వరుసక ధీర పుంగవుడు బాధలు పెక్కులు పొందుచుండినన్ శరణను జొచ్చువారులను సమ్మతి బ్రోచుచునుండు సత్కృపన్ సురపతి పుత్రుడు నరుడు సూరుతయొప్పొగ పోరి కృష్ణుతో శరణను జొచ్చు నాగియుని చెయ్యన బ్రోవడే వెంకటేశ్వర. సుజనులు తమ్ము కష్టములు చుట్టగ ఖేదము పొందుచుండినన్ నిజముగ దీన పంక్తులను నేర్పున సౌఖ్యములిచ్చుచుంద్రు భూమిజములు సూర్య తేజమున మెండగు బాధను పొందుచుండినన్ నిజముగ బాటసారులకు నీడలనీయవే వెంకటేశ్వర. విడువక శాస్త్ర పాఠములు పేర్మిని నేర్చిన వాని నోటిలో నుడుగక చాలగాను సమయోచిత వాక్యము క్లూరునెప్పుడు ఎడుపక పారుచుండు సెలయేటను బాగుగా దీయు చెల్మలో ఎడతెగ కుండ నీటి జలలేపుగా నూరవే వెంకటేశ్వర. ధన్యవాదాలు గురుగారు. సూపర్ సూపర్ అండి. తర్వాత మాతా గంగాభవాని గారు. గురుగారు నమస్తే అండి. నమస్తే శ్రీ అమ్మా. గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. మంథ వెంకట రాయుడు శాస్త్రి గారు రచించినటువంటి వెంకటేశ్వర శతకము నుండి 32, 33 పద్యములు గురువు గారు. ఎంచక పాప సంఘమున ఇంచుకు ఏనియునందు నిచ్చినన్ సంచిత పూర్వ పుణ్యముల సంతుతులన్నీ నశించు పూర్తిగా కొంచెము రంధ్రమున్నయడ కుంభము లోపలి నీరు మెల్లగా ఇంచుకు అయిన నుండకయే ఏగుట చూడవే వెంకటేశ్వర. భామిని ఎన్ని మాయలను పన్నిన వానికి చిక్కకుండనే నేమము చేతనైన కడు నేర్పున దానిని వీడగానగున్ కామిని ఎవ్వరు తినయ గాధపు మాయలు నెన్న పన్నదా ఏమియు నాకయా ప్రవరుడేగుట చూడవే వెంకటేశ్వర. గురుగారు ధన్యవాదములండి. సుభాషం. తర్వాత ఏటిగడ్డ రాధిక గారు. బాబా ఆవిడ కూడా రాలేదు. రాలేదు. తర్వాత గవిచర్ల వెంకట దుర్గా ప్రసాద్. తాతగారు నేను చదవచ్చా? నాకు రాగమ్మ రాగం తీస్తుందమ్మా. అయ్యా గవిచర్ల వారు మీ మనవరాలే అప్పించింది కాసేపు. నమస్కారం. నీకు మీ మనవరాలు అడ్డొచ్చింది. రాగమ్మ చదువుతోంది. చదువు రాగా. అందరికీ నమస్కారం. నా పేరు చెన్నూరి రాగా. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు శ్రీ మంతా రాయుడు శాస్త్రి గారిచే విరచితమైన శ్రీ వెంకటేశ్వర శతకము నుండి 13, 14, 15వ పద్యాలు చెప్పబోతున్నాను. 13వ పద్యం చంపకమాల వృత్తి. పరసతి బల్మినిం గవయు భావము గల్గిన దుర్మదాంధుడౌ నరుడు అపకీర్తి తోడుగను నాశనముందుట నిక్కమే సుమీ. దురితయుతుండు కీచకుడు ద్రౌపదినెం చెరబెట్టబోయి తానరయనక దిక్కులేక ప్రళయంబును పొందడే వెంకటేశ్వర. 14వ పద్యం ఉత్పలమాల ఛందస్సు. ఎంత బలాఢ్యుడైన
వడినంతటి కోపము తోడవచ్చినన్ సుంతయు చేయడొప్పమిని తూటి మొక్కిన వానికెప్పుడున్ ఎంతయు పొర్లి వచ్చినది ఇంచుక వంగిన తుంగ గట్టికి ఆవంతయు కీడు నర్పక అట్టె తొలంగదే వెంకటేశ్వర. 15వ పద్యం చంపకమాల వృత్తం. కడగుచుద్యూతమాడు జనగా వలదు ఎవ్వరికైనన్నాడినన్ దడయకయే నసించు తమ ద్రవ్య చయంబులు నిశ్చయంబుగా దొడరి అధర్ముడౌ శకుని తోడను ధర్మజుడు ఆడి జూదమున్ కడకు స్వరాజ్యమును విడిచి కానలకే గడే వెంకటేశ్వర. ధన్యవాదాలు తాతారు. జ్యోత క్రీడ అంటారు. వేటాట మీరు విన్నావా? వేటాట అంటారు జ్యోత క్రీడ. ఆ జ్యోత క్రీడ ఆడడం వల్ల వచ్చే నష్టాలు చెప్తూ ఆడడం వల్ల ధర్మరాజు ఆఖరికి భార్యని కూడా కోల్పోయాడు అని. అన్ని కోల్పోయాడు. వెరీ గుడ్. నువ్వు ఆ పద్యం యొక్క అర్థం కూడా అమ్మమ్మ నుంచి నేర్చుకుంటున్నావు అని అర్థం అవుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. కంటిన్యూ. ప్రసాద్ శాస్త్రి గారికి ధన్యవాదాలు. వారు చెప్పారా నీకు అర్థాలు? ఎందుకు తల్లి పద్యాలు మీరు పాడబోతుంటే నేను అట్టొస్తే మనవరాళ్ళకి ఎప్పుడు ముందు తోవివ్వాలి. తాతలు మనవరాళ్ళకి ముందు పంపించాలి. మనవరాలు పాడటం కన్నా ముఖ్యంగా ఉంది తాతకి. తాతలు ఎప్పుడు వెనకుండాలి, మనవరాళ్ళు ముందు ఉండాలి. ఇప్పుడు మా ఆయన ఎవరో వారణాసి రామకృష్ణ శాస్త్రి గారు వారి మనవరాలు ఒళ్ళో కూర్చుని తాతని ఇలా పీకుతోంది. అదే సంతోషం మాకు. ఓకే, ఒక 2 వారాలు ఎంతో మీరు మిస్ అయినట్టున్నారు గవిచర్ల వారు. అది మీరే ఆగ్రహించారు, మా మీద కారణం తెలియదు. లేదు, ఒకసారి మానేశారు అంటే మళ్ళీ మిత్రులారా ఒకసారి చెప్తున్నాను, ఒకసారి లిస్టులోంచి మీ పేరు వెళ్ళిపోయిందంటే మళ్ళీ ఆ లిస్టులోకి రావాలి అంటే మీరు కొంచెం గుర్తు చేసి బాబు ఈ వారం నాకు ఇవ్వండి ఒక పోస్ట్ పెడితే తప్ప ఆ పాత లిస్టు ప్రకారం నేను వెళ్ళిపోతాను. అది ప్రమాదం, చూసుకోండి. ఏమి లేవండి, జరిగే ప్రమాదం చెప్తున్నా. కారణవశాత్తు ఒక వారం నాకు ఈ వారం వద్దండి మీరు పెడతారు పోస్ట్. ఎక్సెల్ షీట్ లోంచి పేరు తీసేసి కొత్తగా పెట్టారు. మళ్ళీ వారానికి ఏం చేస్తాను, దాని ప్రకారం వెళ్ళిపోతాను. ఈ తప్పుకున్న వాళ్ళు అన్నది ఇంకా దృష్టి ఉండదు. అందువల్ల ఏమిటంటే గ్రూప్ చూసుకుంటాను. దాంట్లో ఎవరైనా బాబు నా కిందటి వారం నాకు కుదరలేదు, ఈ వారం కావాలని ఒక పోస్ట్ ఉంటే అప్పుడు తీసుకొచ్చి ఇందులో ఇన్కార్పొరేట్ చేస్తాను. అది ఇందుకే కాదు, అందరికీ చెప్తున్నాను. నమస్కారం గురుగారు, అందరికీ నమస్కారం. మీ దానామృతాన్ని మేము కోల్పోవడం మా దురదృష్టం అవుతుందండి. అయ్యో, మీరు వేదన భట్ల వారు అద్భుతమైనటువంటి పఠనం మీరు. చెప్పండి. 92 సంవత్సరాల క్రితం మంథా రాయుడు శాస్త్రి గారు తమ మహోపాధ్యాయులు సాగి జగన్నాథరాజు గారు ఒక నీతి శతకం రాయమని ప్రోత్సహించినప్పుడు వెంకటేశ్వర అనే మగుటంతో రాసిన ఈ నీతి శతకాన్ని ఈరోజు చదివే భాగ్యం నాకు కలిగింది. దానికి గురువు గారికి నమస్కారాలు చెప్పుకుంటూ, ఉడుగక దుర్జనుండు కడినుద్ధతి తోడను వచ్చుచుచున్నదా నడగును మార్గమధ్యమున ఆత్మ సముద్ధతి వీడి ఎప్పుడున్ కడువడి నబ్ధిలోని తరగల్మిని ముట్టగ వచ్చి మార్గదందడగవ యుద్ధతిన్ విడిచి ఆ క్షణమందుని వెంకటేశ్వర
అనయము పుణ్యకార్యముల ఆదరమొప్పక శ్రద్ధతోడ చేసిన ఎడ పాప సంఘములు శీఘ్రముగా మటుమాయమౌను. గురువనిలము వీచినట్లైన అంబుద సంతతులన్ని కంటికి కనపడకుండ దూరముగా గ్రక్కున బారవే వెంకటేశ్వర. కలతను బొందియుండినను జ్ఞానమునంతటి వీడియుండినన్ మలినము లేక స్వచ్ఛముగ మాకును ఉత్తమ మంచి వాక్కులన్ కలుషము మొందియుండనుడు కలుషము నొందియుండునుదకం బలయిందుగు బంక చేత నిర్మలముగ నుండలేదయతి మాన్య చరుత్రుడా. నిర్మలముగ నుండలేదయతి మాన్య చరిత్రుడ వెంకటేశ్వర. నమస్కారం గురుగారు, చాలా సంతోషం. ఇది నీతి శతకం, వెంకటేశ్వరం మొగుటాన్ని పెట్టిన నీతి శతకం. నిజంగా చాలా గొప్ప విషయం. ఒట్టి వెంకటేశ్వర మొగుటంతో వెంకటేశ్వర స్వామి ఏమో అనుకున్నాను నేను. ఒక పద్యం అది చదువుకుంటూ వస్తే నాకు అప్పుడు ప్రియాంబుల్ చదివా, ముందు మాట చదివా. అప్పుడు నాకు అనుమానం వచ్చింది, ఇదేమిటి మకుటానికి దీనికి సంబంధం. ఓహో, వారిని వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ నీతి శతకం రాశారని. అద్భుతమైన పద్య శతకం ఇది. చాలా సంతోషం సార్. అన్ని అద్భుతమైన నీతులు, దానికి పురాణాలకు సంబంధించినటువంటి గాథలను కూడా ముడిపెడుతూ అవునండి అద్భుతమైనటువంటి రచన. చాలా సంతోషం సార్. అయితే మీకు ఒక 2-3 పద్యాలు మీకు పర్సనల్ గా పంపిస్తాను. వాటిని మీరు ఆడియో కింద పెట్టండి గ్రూప్ లో. అలాగే అలాగే. మీ గొంతు చాలా బాగుంటుంది. మీకును మన ఆయన ఎవరు వేదన భట్ల వారికి కూడా పంపిస్తారు. అవి సరదాగా వాటిని అర్థం చేసుకుంటూ చదివి ఆడియో పెట్టండి గ్రూప్ లో. తర్వాత వారమ్మా గోపావజ్జుల భవానీ కృష్ణమూర్తి గారు. అమ్మా మీరు ఆనందిస్తారని ఒక పద్యం చదువుతున్నాను. మీ పుట్టింటి వారు భమిడిపల్లి వారేనా? అవునండి. అందులో భమిడిపల్లి వంశస్థుల్లో ఎవరైనా కవులున్నారా? అంటే మా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఉన్నారండి. నెక్స్ట్ కాదమ్మా, మీకు పూర్వం తాతలు ముత్తాతలు ఆ టైంలో. మా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఉన్నారు, మా అన్నయ్య పిల్లలు వాళ్ళు. లింగమపర్తి అనే ఊరు ఏమైనా మీకు సంబంధం ఉందా సార్? లింగమపర్తి. సరే, ఒక పద్యం చదువుతున్నా వినండి. లింగమపర్తి అనేటటువంటి ఊళ్ళో ఉన్న ఏ పుణ్యాత్ముడు గజ్జ పద్య ఘటనా హృద్యంబు శ్రీరామచంద్రోపాఖ్యానము తత్ప్రతిష్ఠితుడు పుణ్యుర్విజాభర్తకు దీపారంభము భూమి దానధన సంతృప్తాప్తులం చేసి మేల్దీపింపంగురు భక్తి పూర్వకముగన పింఛనత్యున్నతిన్ భమిడిపల్లి కులీనుండు ప్రబలుడైన వెంకటాధిక్యక విచేత విరచితంబు శేషధర్మాక్షత్రితిని విభూషణముగా రాఘవేంద్రునది పింఛని ఘనుందు. భమిడిపల్లి వెంకటాధిక్యుడు అంటే వెంకటరావు వెంకటరామ ఏదో అయి పెడుతుంది. అంటే రమారవి ఓ 300 ఏళ్ల క్రితం రాసినటువంటి కావ్యం అండి. మా ముందు జనరేషన్ ముందు తరాల వాళ్ళు. సరే, ఇక్కడ చెప్పింది ఎందుకంటే మీ పుట్టింటి వాళ్ళ గురించి వచ్చింది కాబట్టి అది నాకు పంపించండి గురుగారు. మీకు ఆనందం కలిగించిందా లేదా తెలియదు, కానీ మీ పుట్టింటి వారు రాసినటువంటిది అది. ఇప్పుడు చెప్పండి, పంపిస్తాను ఆ పద్యం మీకు. చెప్పండి. మందా రాయుడు శాస్త్రి గారు ఒక అరగంట క్రితం దొరికింది అది, ఆ పద్యం.
అదే మీ యొక్క ఆ వినాయక వ్రతకథా శతకంలో అక్కడ బమిడిపల్లెని చూసిన గుర్తుకు వచ్చింది. మళ్ళీ అదేనండి. కన్ఫర్మ్ చేసుకున్నాను. ఓహో మీ పుట్టింటి వారు అని. ఏదైనా మన ఇంటి పేరుతో నాకు పంపించండి గురువు గారు. అలాగే నాకు పంపించండి. అలాగే చదవండి. ఆ మిత్రులారా, వీరొక శ్రీ వెంకటేశ్వర శతకంలో 39 పద్యాలు. ఒక్క నిమిషం. వినాయక వ్రత కథని తీసుకుని జాటగీతి ఆటవెలదుల్లో సూర్యేందు గణాలతోటి గణపతిని అర్చిస్తూ శతకం సంపూర్తి చేశారు. అది రేపు 27వ తారీఖుని సికింద్రాబాద్ గణపతి మందిరంలో అక్కడ స్వామివారి సన్నిధిలో అది ముందర అక్కడ ఆవిష్కరింపబడుతుంది. చాలా సంతోషం. మీ ప్రోత్సాహంతో, మీ సహకారంతో జరుగుతోంది ఇదంతా. అంతా అదిగో ఆశీస్సులతో. ఆ తల్లి మనం అందరం నిమిత్త మాత్రమే, మనం అందరం కారణాలమే. నడిపించేది ఆవిడ. ఆ పెన్నులో ఇంత ఆవిడ. పెన్ను మన చేతిలో ఉండొచ్చు, కానీ ఆ ఇంకు కలిపేది తల్లి. చదవండి. నా ఉపోద్ఘాతంతో సమయం కొంచెం ఎక్కువైంది, మన్నించాలి మిత్రులు. శ్రీ వెంకటేశ్వర శతకం నుంచి 39-40 పద్యాలు నాకు కేటాయించారండి. అతి బలశాలి అయిన తన ఎండను తోడు నరుండు లేనిచో నదులిత కార్య సంచయములన్నియుగావు మరిన్ని చెప్పినన్ పతకము వీర్యముండినను అక్షయుగంబులు వీడియున్న నేగతి వినివీధి ఎందెగురగల్గును చెప్పు మా వెంకటేశ్వర. 40వ పద్యం. ఆతత పుణ్య కార్యములు నా ధృతి నెవ్వరు చేయుచుందురో పాతక సంఘమెప్పుడును వారలనంటదు భీతి యోటచే భాతిగా ఎప్పుడు మిగుల బైకొనియుండెడు అగ్నిదేవుని భీతి యొకింతలేక చెద వేడుక పుట్టుని వెంకటేశ్వర. ధన్యవాదాలు. సంతోషం అమ్మా. శభాష్. తర్వాత కొనకంచి నాగజ్యోతి గారు. అమ్మా వారి మేనకోడలు. గురుగారు నమస్కారం అండి. శ్రీ మందా రాయుడు శాస్త్రి గారు రాసినటువంటి వెంకటేశ్వర శతకంలోను 41, 42 పద్యాలు నాకు కేటాయించారండి. 41వ పద్యం అండి. భూతలమందు జారి పడిపోయిన సజ్జనుండా తలంబునన్ భీతి నడంగకుండ నతివేగముతోడను పైకి లేచును ఉర్వీతలమందు జారగను వేసిన కందుక మాక్షణంబునన్ స్వాతిశయంబునన్ గడురయంబున లేవదే వెంకటేశ్వర. పెనిమిటులెందున్నను వివేకము మీర ఎట్టులైనదన తద్వనితలు భక్తితోడ తమ భర్తల సన్నిధి కేకగానగున్ వననిధి చాలా దూరమున వర్తిలుచుండిన నెట్టులైన వాహినులు సముద్ర సన్నిధికి నేకుట చూడవే వెంకటేశ్వర. ఇప్పుడు మీరు హైదరాబాద్ లో ఉన్నారు కదా, మీ దగ్గర ఏమైనా పుస్తకాలు హైదరాబాద్ లో ఉన్నాయా నరసాపురంలోనేనా? నరసాపురంలో ఉన్నాయండి. నేను పెడతాను. నరసాపురం వెళ్ళినప్పుడు నేను కొరియర్ చేయమంటే చేస్తానండి. నా దగ్గర ఉన్నాయి. కొరియర్ చేయమంటే చేస్తానండి మీకు. అవును తల్లిగా, మీరు నరసాపురం వెళ్లకుండా చేయలేరు కదా హైదరాబాద్ లో. వెళ్ళాలని పెడతానండి. మంత్ ఎండింగ్కి ఒకసారి వెళదాం అనుకుంటున్నానండి. వెళ్ళినప్పుడు నేను మీకు చెప్తానండి. మీరు అడ్రస్ ఇస్తే కొరియర్ చేస్తాను మీ బుక్స్. అలాగే తల్లి. అంటే ఏం లేదు, ఒకవేళ హైదరాబాద్ లో ఉంటే నేను 21కి హైదరాబాద్ వస్తున్నాను, వచ్చి మీ దగ్గర తీసుకుందామని. అంతకన్నా ఏం కాదు. పుస్తకాలు నరసాపురంలోనే ఉన్నాయండి. నేను మళ్ళీ వెళ్ళలేదండి. ఇక్కడ అలాగేనమ్మా. థ్యాంక్ యూ. నమస్తే అండి. తర్వాత ఇంకొకటి ఉందండి. మా తాతగారు ఒక శతకం రాసేటండి. మా తాతగారు శతకం ఒకటి రాసేటండి. అది కూడా మీకు ఇస్తాం. తర్వాత తెప్పించి ఇస్తాను. అది ఉందా మీ దగ్గర? మా మేనత్త గారి దగ్గర ఉందండి. హైదరాబాద్ లోనే ఉన్నారండి. అయ్యి బాబు ముందర తీసుకోండి. అక్కడ ఆవిడ దగ్గర ఉందిట. మా అమ్మగారు చెప్పారు. అసలు తెలియదు అనమాట. మా తాతగారు శతకం రాశారు. ఆయన అనేవాటండి, రేడియోలు పాటలు వింటుంటే ఎందుకమ్మా పద్యాలు చదువుకోక అవన్నీ వింటారు ఎందుకమ్మా అని అనేవారు. చాలా ఇష్టం మా తాతగారికి పద్యాలు అవి అంటేను.
ఆయన పిఠాపురం రాజా గారి దగ్గర కూడా పద్యాలు చదివారు చెప్పారటండి. చెప్తే ఆయన ఏదో ప్రైజ్ కూడా ఇచ్చారట ఆయనకి. వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే ముందర ఆ పుస్తకం పోకుండా ముందర మీ మేనేజ్ గారి దగ్గర నుంచి కొట్టేయండి. తీసుకుని మీకు అందజేయాలని ట్రై చేస్తాను. నేను హైదరాబాద్ లోనే ఉంటాను కాబట్టి లోకల్ గా వాడెవడు ఇప్పుడు ఈ బైక్ ఒక్క నిమిషం బైక్ మీద వస్తుంటారు కదా. మీకు పంపిస్తానండి, అది నేను వీలైనంత తొందరగా ట్రై చేసి పంపిస్తానండి తెప్పించి. ఆ ర్యాపిడో వాడికి మాక్సిమం 100 రూపాయలు అవుతుంది అంతే. అలాగేనండి, నేను ఇచ్చి పంపిస్తాను. ప్యాకెట్ చేసేసి ర్యాపిడో వాడికి ఇస్తే వాడు పట్టుకుని ఇచ్చేస్తాడు. మీరు హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు అడ్రస్ చెప్తే నేను అది పంపించేస్తాను ముందర. అలాగే మీకు అడ్రస్ పంపిస్తాను. రేపు 21వ తారీఖున వస్తున్నాను హైదరాబాద్. అలాగేనండి. ధన్యవాదాలు గురువు గారు. సంతోషం అమ్మా. తర్వాత వారమ్మా తేజమూర్తుల రామ్మోహన్ రావు గారు. అయ్యా రామ్మోహన్ రావు గారు స్వాగతం. తేజమూర్తుల కాకినాడలోనే ఉన్నారు కానీ మీకు 5 కిలోమీటర్ల దూరంలో నేనున్నాను. మనం ఇద్దరం కలుసుకునే అవకాశం కలగట్లేదు. అవునండి ముందర మీ యొక్క ఫోటో ఒకటి నాకు అర్జెంట్ గా పంపించండి. అది లేక ఫ్లైయర్ లో వేయడం కుదరటం లేదు. ఓకే అలాగండి గురుగారు. చదవండి సార్. అందరికీ నమస్కారం అండి. శ్రీ మందా రాయుడు శాస్త్రి గారి చేత రచింపబడిన శ్రీ వెంకటేశ్వర శతకం అండి. ఈవేళ నాకు కేటాయించిన పద్యాలు 43, 44, 45. అనవరతంబు మర్చుడధికాశను బొందుచు నున్నదానితో దనియకయుండినట్లయిన తప్పకయున్నది పోవు నేటి వంతెనబడిపోవు కుక్క తన నీడను జూచి భ్రమింప నేట నోటను నిడికొన్న మాంసము తటాలు జారదే వెంకటేశ్వర అరయక దుష్టమానవుల కాదరమగ మోదుచునుంద్రు లోకులెల్లరున్ ఇరవును మత్కుణంబులకు బొక్కి మానవులు మోదకయు ఎందుకో సరిగా రావటం లేదు బాబు. అక్కడ ఏమిటి నెట్ ప్రాబ్లమో సరిగా రావటం లేదు. నెట్ ప్రాబ్లమో ఏంటో సరిగా రావటం లేదండి. మీ బజ్జి పట్టణం కట్టే వస్తుంది. నెట్ ఉంది గురుగారు. ముందుగానే మీ మాట సరిగా రావట్లేదు, కట్ అవుతూ వస్తుంది. నాకే ఎలా ఉందో ఏమండి బొలిశెట్టి వారు? వినిపించట్లేదు గురుగారు, సరిగా కట్ అవుతుంది. కట్ అవుతూ వస్తుంది, కట్ అయిపోతుంది మధ్యలో. లేకపోతే ఒక పని చేయండి, మళ్ళీ వెళ్ళిపోయి రీజాయిన్ అవ్వండి, మళ్ళీ దాకేస్తాం, మొదటి నుంచి చదవండి. అలాగే మీరు లీవ్ అయిపోయి అగైన్ జాయిన్ అవ్వండి, మళ్ళీ మొదటి నుంచి చదువు గారు. అలాగే తర్వాత వారమ్మా కోట పద్మనాభ శ్రీవాసు గారు. అయ్య బాబోయ్, ఆయనకి కుదిరితే వస్తానన్నారు అనుకుంటాను, నేను చూడలేదు. ఓకే, కోటవారిని అలా పక్కన పెట్టండి. ఎందుకంటే నాకు ఎలాగా కోట లేదు కాబట్టి ఒకవేళ వారు రాకపోతే వారి కోట నేను తీసుకుంటాను. అలాగే శివలింగ వారు కూడా రాకపోతే అవి నేను చూసుకుంటాను. మీరు తర్వాత వెళ్ళిపోండి. తర్వాత కొత్త అరుణకుమారి. అమ్మా అరుణమ్మ, ఇదో ఇక్కడ ఉంది కే అరుణమ్మ, కొత్త అరుణమ్మ, అనకాపల్లి. నమస్కారం గురు. మందారాయుడు శాస్త్రి గారు రచించినటువంటి శ్రీ వెంకటేశ్వర శతకము నుండి నాకు కేటాయించిన పద్యములు 49, 50 అండి. చెంపకమాల పద్యాలు. సతతము కించుకేనియు సద్గురు శిక్షను పొందకుండినన్ వితత గుణాఢ్యుడైనను వివేకము కలిగి ప్రకాశమందడు ఆతత మతి శిష్యుడెంతయును తథ్యమును మదీయ వాక్యముల్ రతనము సాన పట్టక ఏ రంజిల నేర్చునే వెంకటేశ్వర. 50వ పద్యం అండి. పురుషుడు శత్రు వీరుల సమూలముగా వడించంపకున్నన్ ఏ సరణినైన నారివులు చాలగా బాధలు పెట్టుచుందురు
ఆరులగు రాహుకేతువులహంకృతి తోడను సూర్యచంద్రులన్ తరుణము చూచి బాధలను తార్పుని పెట్టరే వెంకటేశ్వర. ధన్యవాదములండి. శభాష్ అమ్మ, శభాష్. ఆవిడ ఇంకా గుంటూరు వారు ఊరు నుంచి రాలేదనుకుంటాను నరసమ్మ గారు. రాలేదండి. అవును అవును. ఆవిడ వచ్చిన తర్వాత గ్రూప్ లో పోస్ట్ పెడితే కానీ నేను ఆవిడకి అలాట్మెంట్ ఇవ్వలేను. తర్వాత వారమ్మా సరోజిని గారు. అమ్మా సరోజిని గారు, విశాఖపట్నం. నమస్కారం అండి గురువు గారు. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. బ్రహ్మశ్రీ మంథా రాయుడు శాస్త్రి ప్రణీతమైన శ్రీ వెంకటేశ్వర శతకం నుండి నాకు ఇచ్చిన పద్యంలో 51, 52, 51 చంపకమాల, 52 ఉత్పలమాల. వినుత కులంబునందు ప్రభవించు నరోత్తముడించుకేనియున్ దినుటకు లేకపోయినను నీచకుటన్నము మెక్కడెప్పుడున్ అనిశము తిండి లేక కడునాకట సోలుచునున్న జీర్ణమౌ తృణమును మేయవాల్పడునే దీనత కేసరి వెంకటేశ్వర. 52. చానలకెప్పుడుంజనవు చాలగనీయగూడదిచ్చినన్ జ్ఞానము లేని వారలయి కాంతుల వంచెదరల్ప బుద్ధిచే హీనపు బుద్ధిచే దశరథేశుడు కైకకు స్నేహమీయ ఆ మానిని యాతనిన్ వెతల మధ్యను ద్రోయదే వెంకటేశ్వర. ధన్యవాదాలు గురువు గారు. నమస్తే. సంతోషమమ్మా. తర్వాత సూర్యదేవ రాధారాణి గారు. అమ్మా సూర్యదేవ రాధారాణి గారు. అందరికీ నమస్కారం. శ్రీ మంతారాయుడు శాస్త్రి గారి శ్రీ వెంకటేశ్వర శతకం నుండి నాకు ఇచ్చిన పద్యాలు 53, 54 పద్యాలు. చంపకమాల మొదటిది. మనమునన్య వీర్య పరిమాణమునెంచక ప్రజ్ఞలాడు నమ్మనుజుని గర్వమెండొకడు మాయగజేయుచునుండు గంధమాదనమునకేబుచుంబదిని దర్పములాడెడు భీము గర్వభంజన మునరింపడే హనుమ సంతసముందుచు వెంకటేశ్వర. 54 ఉత్పలమాల. కూరిమితోడ ఘాతకుడు క్షుద్రుని సంస్తుతి చేయుగాని సత్పురుషు మెచ్చడెన్నడును మోదము తోడను వంకయుక్తమౌ వారిని ముంగి దానినభివర్ణనమునరించు పంది పన్నీరము నెప్పుడు పొగడ నేర్చుని చెప్పుమా వెంకటేశ్వర. ధన్యవాదాలు. గురుగారు నెట్ వచ్చింది మళ్ళీ, చదవమంటారు నా పద్యాలు మళ్ళీ? స్వాగతం స్వాగతం. గవిచర్ల వారు మీకు నేను పద్యాలు పంపించాను. ఉన్నారా గవిచర్ల దుర్గా ప్రసాద్ శాస్త్రి గారు? సరే అయ్యా. అక్షత రామశ్యామోహన్ గారు మీరు హాయిగా పద్యాలు చదవండి. తేజోమూర్తిగా మీ మళ్ళీ 3 చదవమంటారండి? మళ్ళీ 3 చదవాలి. తప్పకుండా తప్పకుండా. శ్రీ మందా రాయుడు శాస్త్రి గారి చేత రచింపబడి శ్రీ వెంకటేశ్వర శతకం నుండి నాకు కేటాయించిన పద్యాలు 43, 44, 45. అనవరతంబు మర్చుడధికాశను బొందుచు నున్నదానితో దనియకయుండినట్లయిన తప్పకయున్నది పోవు నేటి వంతెన బడిపోవు కుక్క తన నీడను జూచి భ్రమింప నేట నోటను నిడిగొన్న మాసము తటాలున జారదే వెంకటేశ్వర. అరయక దుష్టమానవుల కాదరమొప్పగా తావునిచ్చు నప్పురుషుని మాటి మాటికిన్ మోదుచునుందురు లోకులెల్లరున్ ఇరవును మత్కుణంబులకు నెంచక ఇచ్చిన ఎట్టి మంచమున్ బురబుర బొక్కి మానవులు మోదకయుందురే వెంకటేశ్వర. క్రూరత సజ్జనుంజెరుపగోరెడు క్రూరుడు దారుణంబుగా బోరనగూడి తానే చెడిపోవును
దైవములేమి నాదెసన్ ఊరక పాండుపుత్రుల సుయోధనుడట్టుల జేయనెంచి దుద్వారణంబు లోపలను పాడిల గూళలే వెంకటేశ్వర. అన్ని ధన్యవాదాలండి గురుగారు. చిన్నతనంలో మనం పెద్దవాళ్ళు చెప్పేటటువంటి నీతి కథలని పట్టుకొచ్చి ఇందులో పెట్టాడు. ఒక చోట అవునండి. ఆ రాగాకి వచ్చింది. ఆ అవునండి. కోటి ఒకడు ఆ దూరాన్ని కోస్తూ మధ్యలోనేమో కన్ను పెట్టేసేసి ఆ విషయంలో అక్కడ పెట్టేసి వాడు దిగిపోతే ఇది తినగా ఉండకుండా ఆ కాలు అందులో పడిపోతుంది, ఆ మూతలు ఆగేస్తుంది, ఆ కాలు అవునండి. వస్తుంది. ఆ కథ ఆ అమ్మాయి దాంట్లో వచ్చింది. ఇప్పుడు మీకు అవునండి. ఆ చిన్నప్పుడు చెప్పేవారు కదా, కుక్క ఒక అవునా, నీడని చూసి భ్రమించి. అందులో దూకింది, ఉన్నదాంతో అవునండి. లేక అవునండి. అవును. ఇలాంటివన్నిటిని అద్భుతంగా ఆయన మహానుభావుడు ఈ శతకంలో చెప్తూ అవునండి. ప్రతి దాంట్లోనూ ఉన్నాయి. ఊరికే దృష్టిలో అవునండి. మీకు చెప్పాను. చాలా సంతోషం అండి. తర్వాత వారు మీరు ముందర నాకు పాస్పోర్ట్ ఫోటో పంపించండి. వేదన పట్ల అలాగే తప్పకుండా. ధన్యవాదాలు గురుగారు. స్వాగతం అండి అనకాపల్లి వారు, వేదన భట్ల వారు, స్వాగతం. నమస్కారం గురుగారు. నా వాయిస్ వినిపిస్తున్నదా? బ్రహ్మాండంగా ఆ ఆ సంగీత అమృతాన్ని చెవుల్లో పోసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇందాక విన్నాను, మీరు కొన్ని పద్యాలు పంపిస్తా అన్నారు. నాకు అనుగుణంగా ఉండి కరెక్ట్ గా నేను అర్థం చేసుకొని పాడగలిగితే ఆ పద్యాలు ఖచ్చితంగా నేను మీకు రికార్డ్ చేసి పంపిస్తాను. ఖచ్చితంగా. లేదంటే వారం రోజులు టైం తీసుకోండి, మీరు కంటదా బట్టే చదవండి. అలాగే, తప్పకుండా తప్పకుండా. ప్రజెంట్ ఇప్పుడు మంతా రాయుడు శాస్త్రి గారిచే రచించబడిన వెంకటేశ్వర శతకం నుండి నాకు కేటాయించిన పద్యాలు 55, 56, 57 పద్యాలు. క్రూరునికెన్ని ధర్మములు కూరిమి చెప్పిన వాతడెప్పుడు దారుణ కోపయుక్తుడై దౌత్యము వీడకయుంట తథ్యమౌ క్షీరములిచ్చి పెంచినను సకృతినెప్పుడు చూపుచుండునా క్రూరి శరీసృపంబు తన క్రూరతమానునే వెంకటేశ్వర. రెండో పద్యం అండి. కాంతు వివీడియుండినను గానన సీమల బాధలొందినన్ స్వాంతమునందు భార్య తన స్వామిని గొల్చి ఖ్యాతిగాంచు దీపాంతరమందునున్నను మహాటవినున్నను కొల్చి ఆ మునిగాంతలు మిన్న సీతకడు ఖ్యాతినిగాంచదే వెంకటేశ్వర. నా మూడో పద్యం. పరమఘుమాధురింగులుకు పల్కుల చేతను మూర్ఖ చిత్తమే తరుణమునందునైన విదితంబుగ రంజిల చేయు కష్టమౌ సరస జనాల తంతువుల సంతతి చేతను కట్టవచ్చు ఆ దిరధమునతి భీతిని బొందక వెంకటేశ్వర. నమస్కారం గురువు గారు. చాలా సంతోషం. ఓకే. మీకు దుష్కర ప్రాసతో ఉండేటటువంటి పద్యాలు ఇద్దామని. అలా ఇవ్వండి సార్, ఖచ్చితంగా చదువుతాను. అలాగే. ఇందాకనే గ్రూప్ లో ఒక పద్యం పెట్టాను, అద్భుతం. 3 అక్షరాలతో వస్తుంది ప్రాసలో. అకార సకార అకారంతో 4 పాదాల్లోనూ కూడా 2వ అక్షరం తకార సకార యకారంతో అద్భుతంగా రాశారు. అలాగే, ఖచ్చితంగా. అలభ్యమైనటువంటి పద్యాలు ఇవి. అది అముద్రిత గ్రంథం, విష్ణు పురాణం అని అముద్రిత గ్రంథం. అది రామాయణంలో, అదే గోపీనాథ్ రామాయణంలోని ఆ పద్యాలు చదువుతుంటాను. దాన్ని చదువుతుండే బయట కూడా ఏవైనా వివాహాలు అయినప్పుడు భోజనాల కార్యక్రమం సందర్భంలో మన వాళ్ళు ఎవరు పాడమంటుంటే నేను సరదాగా పాడుతుంటాను. అలా నాకు అలవాటు అయింది. అదే మాకు అలా అలవాటు అయిందంటే చిన్నతనంలో. తర్వాత వారి తల్లి ఉష గారు, గరుకుపాటి ఉష గారు. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మంథా రాయుడు శాస్త్రి గారు రచించిన వెంకటేశ్వర శతకం నుంచి గురువు గారు నాకు కేటాయించిన పద్యాలు 58, 59, 60. 2 ఉత్పలమాలలు, 60వ పద్యం చంపకమాల. ఈతడే గొప్పదాతయని ఎవ్వరు ఎచ్చట చెప్పకుండా
ప్రఖ్యాత గుణౌఘీతులును త్యాగ గుణంబును చాటునంతటన్ ఆతత మల్లికా కుసుమ మందర కిచ్చటనున్నదంచు సద్వాత విదూర దేశగత వాసన దెల్పది వెంకటేశ్వర సూర్యుడనంచు ముందుగను సూరత బింకములాడి విద్విషద్వారముగాంచి వెన్కకును పారిన వానికి నవ్వు బాటులవు క్రూరుల కౌరవాధముల కూల్చెదనంచును బల్కి పిమ్మటన్ వరలగాంచి ఉత్తరుడు పారడే భీతిని వెంకటేశ్వర సతతము నీతియుక్తుడై సత్యము మల్కెడు మర్త్య పుంగవున్ వితత బహుకృతిన్ జనులు వేట్క ధరింతురు శీర్షమందు ఆతతనుత సౌరభంబును ఉదార మృదుత్వమునందు పుష్ప సంతతి జనులు ఉత్తమాంగమున దాల్పకయుందురే వెంకటేశ్వర ధన్యోస్మి గురుదేవ. తర్వాత సత్యరాజు కృష్ణసుందరి గారు. మా ఢిల్లీ. నమస్తే గురువు గారు. మర్చిపోకుండా వచ్చావు. గురువు గారు క్షమాపణలండి, నిజంగా హృదయపూర్వకంగా క్షమాపణలు. కాదు కానీ శుక్రవారము అనగానే అది మైండ్ లో స్టాండర్డ్ అయిపోయి ఉండాలన్నమాట. లేదు అనుకోని కారణాంతరాల చేత రాలేకపోతుంటే ఓ చిన్న కామెంట్ పడేయాలి. అవును గురువు గారు, అది పూర్తిగా అసలు స్ఫురణలోంచి వెళ్ళిపోయి పొరపాటు జరిగిందండి. ఎవరి మీద ఎవరికి ఏ విధమైనటువంటి భేదాభిప్రాయాలు ఉండవు. అవునండి. నిర్వహణ దగ్గరికి వచ్చేసరికి తరతమ భేదాలు నాకు ఉండవు. అంటే నేను నిర్వహించలేను. అవునండి. ఆ నిర్వహణలో చాలా ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. అందుకోసం అలాగే రేపు కార్యక్రమం 12 మంది లిస్ట్ పెట్టారు. అవును గురువు గారు, చూశానండి. అందులో పేద సరోజిని గారు ఆవిడ రెస్పాండ్ అవ్వలేదు. ఆవిడ నాకు ఇవ్వండి అని పెట్టారు. ఆవిడ పెట్టిన తర్వాత అందులో పెడితే వస్తారో రారో తెలియదు. ఇలా పెడతారు. నాకు వచ్చిన గొడవ అది ఉండకూడదు. అంటే ఆవిడ చూడరు గ్రూపు. ఆ గ్రూప్ చూస్తే పోస్ట్ కనిపిస్తుంది, గ్రూప్ చూడరు. అది వచ్చిన ప్రాబ్లం. చాలా మందికి జరిగేది అదే ఇబ్బంది. అమ్మా తర్వాత వారు నువ్వే కదమ్మా కృష్ణసుందరి. నేనేనండి, చదవాలి ఇప్పుడు. కాకినాడ వారు ఆడపడుచు కానీ. ఓకే. కవివర్యులు మంథా రాయుడు శాస్త్రి గారు రచించిన వెంకటేశ్వర నీతి శతకం నుంచి గురువు గారు నాకు ఈసారి ప్రసాదించిన పద్యాలు 61, 62 నండి. 2 చంపకమాల పద్యాలు. గురుతర సజ్జనావళిని క్రూరుడు బాధల బెట్టుచుండా హెచ్చరికను చేసి వేరొకడు సాయము చేయును నిష్ఫలంబుగన్ వరుసగనుండ గేహములం భావకుండింతయుగాల్చుచుండా జ్యోతురి మెరయం ప్రభంజనుడు తోడ్పడకుండునే వెంకటేశ్వరా దురితహర ద్వినాయకు చతుర్థి దినంబున నెంచకుండా జందురుగను నట్టి పూరుషుడు నూనముగా నపందబొందుదా నరయక చిన్ని కృష్ణుడు సుధా క్షీరమునందు జూచి యా తరుణమునంది నిందలను తప్పక పొందడే వెంకటేశ్వర. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ గురుభ్యో నమః. తర్వాత నేనే గురువు గారు. నాకు 63, 64, 65 పద్యాలు ఇచ్చారు గురుగారు. వినిపిస్తోందా గురుగారు? వినిపిస్తోందా? చదువుతున్నానండి. 63 పద్యం. కులమును చెప్పకుండా తన కోర్కెల వింపక దాచియుంచినన్ నిలకడ మీదనే తెలియు నిక్కముగా
కలరూపదంత విద్యలగన కర్ణుడన్వయము ఆ భృగుపుత్రుని చెంత దాచినన్ తెలియగలేరే అతనికి నిక్కపు మార్గము వెంకటేశ్వర. అనవరతంబు బీదలగునట్టి మనుష్యులు ద్రవ్యకాంక్షచే ధనము గలాని చెంతకును తప్పక చేరదరన్ని వేళలన్. ధనరసకాంక్షతోడు తను కప్పలు తెప్పలుగానుగూడి ఏ అనువునుగైన చేరవే జలాశయమున్వడి వెంకటేశ్వర. వినుతిని గాంచు పండితులు వేరని నన్గొన బుద్ధి పుట్టినన్ ఘన సభలో పరీక్షలను కాంక్షను చేసిన తేట తెల్లమౌ కనకపు మంచి చెడ్డలను కనుగొనగంచిన గీటురాతి మీదను ఒక గీటు గీచినను తప్పక తేలవే వెంకటేశ్వర. ధన్యవాదాలు గురువు గారు. తర్వాత కాటేపల్లి అన్నపూర్ణ గారు. అవునా? నమస్కారం అండి. గురువు గారికి నమస్కారం, సభ్యులందరికీ నమస్కారం. నాకు ఈ వెంకటేశ్వర శతకం నుంచి 66, 67 అండి. ఆ, 66 చెంపకమాల. పలుమరు శాస్త్రము చదివి పావుగ గంటము చేయకుండినన్ కలితములవును గాని మరి చక్కగా నాటవు బాట లోపలన్ పలుగురు మానవుల్ పతియు మారులు పోవకయున్న బాబుగా నలుగుని త్రోవ ఎన్నడై సద్గుణ సన్నుత వెంకటేశ్వర. పడేసి సమస్త విద్యలను పండితుడైనను గార్యముండినన్ విడిచెట మంచి మార్గమతి వేగము తోడను దక్కు పండితుం బెడగగు మాణికం భూతల మీదను రంజిలు చున్న గుండలిన్ జడియక ఎవ్వరైన దమ సన్నిధి నుందురే వెంకటేశ్వర. బాగుందండి. తర్వాత పేరి భార్గవి గారు. అవునండి, నేనే. అండి. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః, మాతా పితృభ్యో నమః. సర్వేజన సుఖినో భవంతు. గురువు గారికి నమస్కారాలు. మంత్ర రాయుడు శాస్త్రి గారు రచించినటువంటి వెంకటేశ్వర శతకంలో నాకు 68, 69 పద్యాలు ఇచ్చారండి. 68వ పద్యం కులమాల. ఎప్పుడు జనవు కూరిమినెక్కువ ఇచ్చియున్న నవ్వారిగా వాని వల్ల పొందుదురెల్ల మానవుల్ కారము గల్గుసున్న మధికంబుగ దమ్మల మందు రాచినన్ నోరులు పొక్కకుండునే మనుష్యులకెల్లను వెంకటేశ్వర. 69వ పద్యం. కదలిత కుతూహలంబునను కాంచ వహించుచు గోరకుండ దాతలు వెను ముందు చూడకయ ద్రవ్యమునిచ్చెదరర్ధి కోటికిన్ జలధర సంతతుల్ మనకు సస్యపు పంక్తికి గోరకుండగన్ సలిలము నీయలేదే కడు సంతసముందగ వెంకటేశ్వర. ధన్యవాదాలు గురువు గారు. సంతోషం అమ్మా. తర్వాత వారమ్మా. తర్వాత జయంతి విష్ణుప్రియ గారు. అమ్మా విష్ణుప్రియ గారు కొంతమూరు. తీసుకుంటానండి, కొంచెం దగ్గుగా ఉంది బాగాను. జయంతి విష్ణుప్రియ గారు. ఉన్నారు అమ్మా. జయంతి విష్ణుప్రియ గారు చదవండి, మ్యూట్ తీయండి. ఉన్నారు ఇక్కడ. అమ్మా విష్ణుప్రియ గారు మ్యూట్ తీయండి, తర్వాత వెళ్ళిపోమ్మా. తీశారు. చదవండి విష్ణుప్రియ గారు. నమస్తే అండి. చదవండి. అంటే చేయి కదిలి పక్కకు వెళ్ళిపోయిందండి. చదవండి అమ్మా. నాకు వెంకటేశ్వర శతకం నుండి 70, 71 ఇచ్చారు. మానక దుష్ట కార్యముల మాత్యుడు చేయగవచ్చు నింద తన్మానము దుల్చి అయ్యది
రమాతలియుండును సుస్థిరంబుగా పూనిక తోడ రుద్దినను కొట్టము నంబరు తీడి ముచ్చటాగానగవచ్చుగాని మరి కనపడకుండునే వెంకటేశ్వర. డెబ్బై ఒకటో పద్యం. పతులు దరిద్రులై ఉచిత వస్త్రము కట్టకలేకయుండినన్ సతులు సౌభర్తలం కలిసి సమ్మతి నుండిన కల్గు సద్గతుల్. పతియు దరిద్రుడవు నలుడు వస్త్రము కట్టగలేకయున్న వానిదరి సమ్మతి నుండదే వెంకటేశ్వర. ధన్యవాదాలు. సంతోషం అమ్మా. తర్వాత ఎవరమ్మా? గిరిజారెడ్డి గారా? అవును గురువు గారు, పలగాని గిరిజారెడ్డి గారు. గిరిజారెడ్డి గారు. నమస్కారం గురువు గారు, సభ్యులందరికీ నమస్కారం. గురుభ్యో నమః. శ్రీ మందా రాయుడు శాస్త్రి గారు రచించిన శ్రీ వెంకటేశ్వర శతకము నుండి నాకు 72, 73 కేటాయించారండి. 72 ఉత్పలమాలు. ఎంత ధనాఢ్యుడైన తగనింతల ఇరుగుర పెండ్లి ఆడినన్ పంతముతో పరస్పరము వారలు పోరుదురింటిలోవలన్ సంతత భూతి ఔశివుడు చండిక గంగను పెండ్లి ఆడ నా ఇంతులు దుష్ట వాక్యములనంతయు పోరరే వెంకటేశ్వర. 73 చంపకమాల. ఇతరుల మానసంబులకు హింసయనర్పకయించుకేనియున్ సతతము స్వీయ కార్యముల చక్కగా చేసి కొనంగ యుక్తమౌ అతి మృదు పుష్ప సంతతికి హానియునర్పక తన్మరందమున్ కుతుకముతో మిళిందములు క్రోలుచునుండవే వెంకటేశ్వర. ధన్యవాదాలు గురువు గారు. సంతోషం తల్లి. తర్వాత బొలిశెట్టి సత్యనారాయణ గారు. అయ్యా సత్యనారాయణ గారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ శతకం కూడా మీకు ఆనందాన్నే కలిగిస్తుంది. అయ్యో అసలు ఎంతగా ఎంజాయ్ చేస్తున్నాయి. ఇప్పుడు చాలా బాగున్నాయండి, అన్ని బాగున్నాయి. ఎందుకంటే అసలు ఈ చాటు పద్యాలనే ఉన్నాయి, మొత్తం అన్ని కూడా చాటువులే, నీతి పద్యాలు. మంతా రాయుడు శాస్త్రి కవి విరచిత శ్రీ వెంకటేశ్వర శతకం నుండి నాకు కేటాయించినవి 74, 75 పద్యములు. మొదలుగా పండిత వేషమొక్కరుడు బావుగా వేయవకవచ్చు సత్యభా మండలమందు పండితుల మధ్యను వల్కగా చాలా కష్టమౌ నిండుగా సింహరూపమును నేర్పున దాల్చెడి గ్రామ సింహముద్దండ గభీర రావమును దాడిగా చేయునే వెంకటేశ్వర. వలనుగా నొక్కరుండు సభ పండిత వేషము వేసి ఏమియున్ పలుకకయుండినట్లయిన పండితులందరూ మర్చులాతనిన్ ఎలమి రసాల పాదపమునెక్కడి కాకము కూయకున్న లోకులుగని ఎంచరామతిని కోకిల ఎంతును వెంకటేశ్వర. ధన్యవాదాలు. తర్వాత సేనాపతి యజ్ఞశ్రీ. అదే వినిపిస్తున్నారు, తెలియదు అక్కడ ఏమీ వస్తున్నారో రావట్లేదు, పోస్ట్ లేదు. సరే ఆ ముగ్గురు బ్యాచ్ అట్టే పెట్టాయి. తర్వాత అయితే రమణయ్య గారు. నాన్న తెనాలి రమణయ్య జేవి బాబు. రమణయ్య చేస్తాను మధ్యలో పిలిచారు. చదువు వెంకటేశ్వర శతకం కదా మరి. అవునయ్యా, నాది 84, 85 అయ్యా, చదువు. అందుకని శ్రీ గురుభ్యో నమః.
అందరికీ నమస్కారము. శ్రీ మందా రాయుడు శాస్త్రి గారి విచతము శ్రీ వెంకటేశ్వర శతకము నుంచి 84-85 పద్యాలు గురుగారు. ఛాయలు భక్తితోడ కడు సంతస ముందుచు నుండి భక్తలన్ బాయక నిత్యమున్ ఎడవారలు కాంతురు ఖ్యాతి చాలగా ఛాయయా అహస్కరుణ్ విమల చంద్రిక పూర్ణ సుధాంసు నిత్యమున్ స్వాయత కీర్తినంద నెడబాయక ఉండవే వెంకటేశ్వర. 85వ పద్యం గురుగారు. ధనమును కోరు యాచకులు ద్రవ్యము గల్గిన వారి రాకకై యనవరతంబు తామా పదమాధృతి జ్యోతురు నిచయంబుగా వనధరి ధారలను వారక కోరెడు చాతకాలిత ననయము మబ్బురాకలకు ఆధృతి చూడదే వెంకటేశ్వర. గురుగారు ధన్యవాదాలు. చాలా సంతోషం రమణ. అయ్యా నమస్కారం అయ్యా. తర్వాత వారమ్మా అన్నయ్య గారు వచ్చారా గురుగారు? అయ్యో ఉన్నానమ్మా. నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. పెద్దలందరికీ నమస్కారము, కవిమిత్రులందరికీ శుభాభినందనలు. ఈరోజు మంథా రాయుడు శాస్త్రి గారు రాసినటువంటి వెంకటేశ్వర శతకంలో నాకు కేటాయించిన పద్యాలు 86, 87, 88. మరో అద్భుతమైన శతకం చదువుతున్నాం మనం. ఉపకృతి చేయనంచు నరుడోపిక తోటను సంచరించి ఏ నెపముననైన చేయు గద నెరుపు మీర పరోపకారము తపనుడు సంచరించి సతతంబును ప్రాణులకెల్లా పూర్తిగా నుపకృతి చేయుచుండుడే అనూనముదంబున వెంకటేశ్వర. ఆకలి కొన్న వారులకు అన్నము పెట్టగలేక పూర్తిగా ఆకలి లేని మానవుల కయ్యది పెట్టిన లాభమే ఏమి లాభమవు. చేకొని వాడియున్న వరిశాలకు వర్షము నీయకుండా రత్నాకరమందు నింపజలదాలికి లాభమే వెంకటేశ్వర. సూర్యుని మైత్రి ముందుగను గొప్పగా కనపడుచుండి పిమటన్ సారెకు మిగుల చాలగా తగ్గును నిక్కువంబుగా భూరి తరంబుగా మొదట ప్రొద్దుట కనపడు నీడలన్నీ విస్తారము వీడి పొట్టిగను తగ్గకయుండునే వెంకటేశ్వర. ధన్యవాదములు, నమస్సులు. తర్వాత గౌరీనాయుడు గారు. ఎక్కడ నాకు ఇక్కడ గౌరీనాయుడు కనిపించలేదు, ఫోన్ చేసినా ఎత్తలేదు. అన్నయ్య గారు గౌరీనాయుడు పద్యాలు ఒకసారి చూసుకోండి. తర్వాత అవధానం రఘురామరాజు గారు. బాబు అవధానం వచ్చాడు, ఉన్నాడు రఘురామరాజా. అమ్మ ఎస్వివి పద్మజ వాళ్ళు వచ్చారు, ముగ్గురు. వీళ్ళు అయిన తర్వాత వాళ్ళని కాదు. నమస్కారం గురుగారు. అదే అవధానం వార్త అయిపోయిన తర్వాత మీరు చదువుతుంది కానీ. అలాగే గురువు గారు. రఘురామ పడుకో. పెద్దలందరికీ నమస్కారం, గురువు గారికి నమస్కారం. విద్వాన్ శ్రీ మంథా రాయుడు శాస్త్రి గారు రచించిన శ్రీ వెంకటేశ్వర శతకం నుండి గురువు గారు నాకు కేటాయించిన పద్యములు 92, 93 2 చంపకమాల పద్యములు. అతిశయముని మానవుండహంకృతి తోడను వైకిలేవగా నతని మదంబు వేరొకండహంకృతి తోడనడంచు వింధ్య పర్వతము మహోద్దతిన్ బెరిగి భాస్కర చంద్రుల కడ్డు వచ్చు సంగతిన్ గని దాని గర్వము నగత్యుండడం పడే వెంకటేశ్వర. ఉరుతర భాగ్యరాశి తనకున్నది ఎంచును గర్వముందుతు పరుల పరాభవింపనవమానము గల్గకయుణ్యవానికి చిరుల దొలంగి ద్వైతవనిందేరిన పాఠులగేలియేయగా నరికి
పరాభవం విభపురాధిపం దందడి వెంకటేశ్వర. ధన్యవాదాలు గురుగారు. సంతోషమయ్యా. అమ్మా ఉష గారు ఉన్నారా? 22, 23, 24 చూసుకోండి, ఎందుకైనా మంచిది. 22, 23, 24. ఓకే. భవ్యశ్రీ, నువ్వు చదివేస్తే సేనాపతుల దగ్గరికి వెళ్తాను. శ్రీ గురుభ్యో నమః. గురువు గారికి నమస్కారం, పెద్దలందరికీ నమస్కారం. శ్రీ మంద రాయుడు శాస్త్రి గారు రచించిన శ్రీ వెంకటేశ్వర శతకం నుండి గురువు గారు నాకు కేటాయించిన పద్యాలు 94, 95 పద్యాలు. 2 చంపకమాల పద్యములే. ముందుగా 94. ధనము జాలలోభమున దానము సేయక తాము సైతమున్ దినకయ కూడబెట్టినను దీసి హరింతురో చారులెప్పుడో పనివడి చాలగను మధుపంబులు తేనెను కూడబెట్టినన్ మును నరులేగి దానిగొని పోవక ఎందురే వెంకటేశ్వర. కడిమిని దుర్జనుండు తన కార్యముదా నెరవేర్చుకుంటకై ఎడంగి అనంతరంబు దురహంకృతి తోడను లేచు మీదికిన్ బడయగోరి తోయమును వంగిన ఏతి మనంతరంబు తానడకువ వీడి మీదికి అనాధృతి లేవదే వెంకటేశ్వర. ధన్యవాదాలు గురుగారు. ఇప్పుడు నమస్కారం గురువు గారు. అందరికీ నమస్కారం. నా పేరు సేనాపతి ఖ్యాతిశ్రీ. ఈ రోజు శ్రీ వెంకటేశ్వర శతకం నుండి 79, 80, 81 పద్యాలు నాకు కేటాయించారు. ఈ శతకాన్ని శ్రీ మంద రాయుడు శాస్త్రి గారు రచించారు. మొదటి పద్యం. నిరతము భక్తి తోడుతను నీచుండు సజ్జనుంగూడియున్నను స్థిర గుణ సంచయింబులను శీలత యబ్బును వానికెప్పుడున్ పరిమళయుక్త పుష్పమును బాయకి ఎప్పుడు నుండు నారకున్ వరద తదీయ దివ్యమ వాసనయబ్బదే వెంకటేశ్వర. వరమగునట్టి ప్రజ్ఞగల పండిత తల్లజుడైన రాజు సాదరమునన్ చూడకున్న ఎడందాను ప్రకాలమునెందండెన్నడున్ సురుచిర రత్నరాజమల సూర్యని తేజము సోకకున్ననే కరణిని ప్రజ్వరిల్లు గురుకాంతి వహించుదు వెంకటేశ్వర. తెలివిగలాని మానసము తీరున వేట్క గురుండు చెప్పు విద్యలన వివేక మానసము సాదరమొప్ప గ్రహింపలేదు నిర్మలమగు మానికంబువలె మాన్యముగాం ప్రతిబింబ సంహతిన్ మెలుకువ తోడంజేకొను నిన్నుంతిక పిండము వెంకటేశ్వర. ధన్యవాదములు గురువు గారు. అందరికీ నమస్కారం. నా పేరు శానాపతి యజ్ఞశ్రీ. నేను 9వ తరగతి చదువుతున్నాను. నాకు ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర శతకం నుండి 3 పద్యాలు కేటాయించారు. ఇవి శ్రీ మంద రాయుడు శాస్త్రి గారు రచించారు. ముందుగా 76వ పద్యం. మనమున నెంచకుండ నొక మత్యుడు జారుల వీధికేగ నా మనుజుని జారుడరు డందురు మా జలందరు దాటి చెట్టు క్రింద దనకడు పాలు త్రాగినను దప్పక కల్లును ద్రాగనంచు నాతని పైనింద మోపరే ముదంబున లోకులు వెంకటేశ్వర.
బిరబిరలేచి ఒక్కరూడు బ్రీతి ఒక్కింతరు లేక సన్ముని స్వరుల తపంబులంజరుప సాగినప్పుడే నాశన ముందును ఈశ్వరుని తపో విధానమున సాహస వృత్తిని బాడు చేయునా స్మరుడు వినాశమచ్చటను జియ్యవ బొందడే వెంకటేశ్వర. సమముగ మత్యుంగవుడు శ్రద్ధ వహించుచు సర్వశబ్ద శాస్త్రము తగ నేర్చియున్నయొడ దప్పులు నొప్పలుగా నవచ్చు దీపము భవనంబు నన్మిగులు బాగుగా వెలుగుచునున్నిటి గంటికి గ్రమముగనన్ని వస్తువులు గన్పడకుండునే వెంకటేశ్వర. అందరికీ ధన్యవాదములు. శభాష్ శభాష్. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. అనర్గా పద్యపట్నంలో పాల్గొంటున్నటువంటి కవివర్యులకు అందరికీ పెద్దలకు నా యొక్క నమస్కారములు. ఈనాడు శ్రీ మంతా రాయుడు శాస్త్రి గారిచే విరచితమైనటువంటి శ్రీ వెంకటేశ్వర శతకం నుండి నాకు 82, 83 పద్యములు ఇవ్వబడినవి, కేటాయించబడినవి. అందులో మొదటిగా 82వ పద్యం. తరుణ వయస్కలంచు సతత ప్రతితోల్బన వేషలన్ మనోహరలను వేసెలంగలియున్నరుడా పదలొందున్ ఎప్పుడున్ వర రుచి గల్గునా ముసిడి పండును వేడుకతో భుజించినన్ పురుషుడు తద్విషంబునన్ మోసమునొందడే వెంకటేశ్వర. 83వ పద్యము. అనిసము పండితోత్తము నీ అండను జేరి నివసించుచున్న నాతని ఘనపాండిత్యం జడు తథ్యముగా కొనజాలడిప్పుడు వనజము చెంత దర్పుర మరాతనముండిన నైన తత్సవాసనను గ్రహింపదానికి సాధ్యమే ఎన్నడు వెంకటేశ్వర. ధన్యవాదములు గురు. శ్రీవల్లి. గురువు గారి నమస్కారం అండి. 96, 97 పద్యాలు. చంపకమాల. వారి జనేత్ర సచ్చరణ పంకజ సంతత సేవ చేత సంసారము భక్తులెల్లరను బయ్యన దాటచుడురెప్పుడు దారుణ వంగనక్ర భయదం భగవార్దిని నావనెక్కి ఎవ్వారిగ దాటకుండుదురి పంచజనుల్వడి వెంకటేశ్వర. 97 ఉత్పలమాన. క్రోధి వహించు దుర్జనుని ముందరు బుద్ధుల వెన్ని చెప్పినన్ కాదను గాని అతనికి జ్ఞానము కల్గదు కుంచుకేనియున్ మోదము తోడు తంజవిటి ముందర శంఖము జాల గట్టిగా నూదిన దాని వల్ల ఫలముండునే చెప్పుమా వెంకటేశ్వర. తర్వాత బద్రిరాజు రమణరావు గారు. రమణరాయ. శ్రీ గురుభ్యో నమః. సభా సరస్వతికి నమస్సులు. మందా రాయుడు శాస్త్రి గారి విరచిత శ్రీ వెంకటేశ్వర శతకము నుండి నాకు కేటాయించిన పద్యములు 98, 99, 100. సురుచిర రూపముండినను సూనృత వాక్య విహీనుడౌటచే పురుషుడొకప్పుడేనియును పూజకు అర్హుడు కాదు అదెట్లనన్ పరిమళహీన కుసుమంబు సపరియకు అర్హమౌనే సుందరతర రక్తవర్ణము దాల్చినదయ్యది వెంకటేశ్వర. విదత దిగంత కీర్తి అభివృద్ధిని పొందదలంచునట్టి భూపతి పరిపది సంఘమును బాహజ శక్తి నడంపగావలెన్ సతతము
అవ్యబాంధవుడు జండ గభస్తుల చేతధ్వాంత సంహతిరడగించి అభ్యుదయమందుచునుండడే వెంకటేశ్వర. సతతము ధీర పుంగవుని శత్రువు బాధలు పెట్టుచున్న ధీరతను వహించునుగాని మరి త్రాసమునందకయుండునాతడు. తత జవసత్వ నిస్వనయుతంబుగ వాయువు వీచజొచ్చినన్ ధృతి చెడి అద్రిరాజము చలించునే ఎన్నడు వెంకటేశ్వర. ధన్యవాదములు గురుగారు. శహబాష్ రమణరావు, శహబాష్ శహబాష్. గురుగారు మాల్యవంతం అనుకుంటానమ్మా. అవును గురుగారు. 102. ఆ, ఆ తర్వాత గురుగారు ఈ ఏటిగడ్డ రాధిక గారి పద్యాలు కూడా ఉన్నాయి గురుగారు. ఏటిగడ్డ రాధిక గారు అంటే ఎవరికైనా ఇవ్వాలి. శ్రీవాణి గారిది ఎవరికో ఇచ్చారు కదా. శ్రీవాణి గారు ఉష గారు చదువుతున్నారు. సర్లేండి, ఏటిగడ్డ వారికి నేను కానిచ్చేస్తాను. అయ్యో దుర్గా ప్రసాద్ గారు మీరు చదువుతారా? ఎవరివైనా పద్యాలు మీరు చదువుతారా? మ్యూట్ తీయండి, మ్యూట్ లో ఉన్నారు. ముప్పై 34, 35 వీలుంటే చూడండి. దుర్గా ప్రసాద్ గారు 34, 35. స్ట్రక్ అయిపోయిందా ఆయనకి? గురువుగారు నేనే చదివినా అది కూడా. ఆహా, ఒకరికి అవకాశం కాకపోతే అప్పుడు మీరు ఓకే. అమ్మా నువ్వు ఈ లోపల నువ్వు చదివేమ్మా మాల్యవంతం. శ్రీ గురుభ్యో నమ, శ్రీమాత్రే నమ. అందరికీ నమస్కారము. శ్రీ మంథాడ రాయుడు శాస్త్రి గారు విరచిత వెంకటేశ్వర శతకం నుండి ఈరోజు గురువు గారు నాకు కేటాయించిన పద్యములు 101, 102. పరమ మనీషులో సుఖ వివర్యుల వేడద భక్తితోడ శ్రీకరమగు నేను చేయు శతకంబున మెప్పులనే గ్రహింపగా నిరుపమ దుగ్ధ నీరములు నిర్మలమౌనొక పాత్ర నుండ ఆదరమున హంస క్షీరమును తాను గ్రహింపదే వెంకటేశ్వర. స్థిరతర బుద్ధితోడుత విధేయుడనై ప్రతి పద్యమందు నీ సరస పవిత్ర నామమిడి సత్యతకంబును పూర్తి చేసి ఆదరమున నీకు అంకితము తప్పక ఇచ్చితి స్వీకరించినన్ కరుణను బూని నీవు తగగావు మత్తిరుపతి వెంకటేశ్వర. అయ్యా దుర్గా ప్రసాద్ గారు 34, 35 మీకు కుదురుతుందా కుదరదా? దుర్గా ప్రసాద్ గారు కనెక్షన్ పోయింది సార్, కనెక్షన్ పోయింది. ఇప్పుడు వస్తుంది మీకు 34, 35 కుదురుతుందా చదవడం? చదువుతాం. లోపల ప్రిపేర్ అవ్వండి. లోపల అమ్మా ఉష 22, 23, 24. చాలగదేనినో మిషను సజ్జను మీదను బన్నుచుండి దుశ్శీలత దుష్టుడాతనికి చేటన గూర్చుట నిక్కువంబు శార్దూలము గడ్డలోపలను తోయము ద్రాగెడి గొర్రె పిల్లపై పూలని నిందమోపి పొరి పుచ్చి భుజింపదే వెంకటేశ్వర. అక్కడ గడ్డ అంటే ఏమిటనుకుంటున్నారు? ఆ చెరువు మీద గడ్డు. కాదు. ఆ సెలయేరులో పారేటటువంటి దానిని కొన్ని చోట్ల గడ్డ అంటారు. ఓకే. చెరువు గట్టు కాదమ్మా. నేను ఆ సెలయేరుకి గట్టులాగా ఉంటుంది కదా, అది పైన ఇది కింద ఉంటాయి కదా, దాన్ని గడ్డ అంటారు. గడ్డ మీదకి వెళ్ళొచ్చాడు అంటారు. ఓకే.
పూర్వకాల ఉందంట. జ్ఞానము గల్గి విద్యలను కాంక్షను నేర్చెడి శిష్యునందు సమ్మానము గల్గియుండును సుమా గురు సత్తముడన్ని వేళలన్ నముగాను ఫల్గునుడను నమనీష సువిద్య నేర్చుటన్ ద్రోణుడు సూపడే తయ కుతూహలముందుచు వెంకటేశ్వరా ఆదరమొప్ప కేశవు హృదం భుజమందిడు భక్తవర్యునిన్ వేదనలెన్ని పెట్టినను వీడునయాతడు విష్ణు చింతనన్ మోదము తోడ కేశవుని ముఖ్యముగాను భజింపుచుండు ప్రహ్లాదు వధింపబూన అతడచ్యుతుగొల్వడే వెంకటేశ్వరా. ధన్యోస్మి గురుదేవ. అమ్మా ప్రభుజీ లక్ష్మి గారు, సుబ్బలక్ష్మి గారు మ్యూట్ తీయండి. గురుగారు చెప్పండి. నమస్కారం. ప్రారంభంలో ఉన్న 4 పద్యాల్లో 2 పద్యాలు మీకు ఇచ్చాను. అవునండి, జనని జనకుడు ఇచ్చారు. ఆ మొదటి 2నేమో ఇంకొక ఆవిడకి ప్రతివాది భయంకర అన్న ఆవిడకి ఇస్తే వస్తానన్నా రాలేదు. ఇప్పుడు ఆ భయం నాకు పట్టుకుంది. ఆ మొదటి 2 పద్యాలు మీరు చదివినా సరే, లేకపోతే మీ శ్రీవారు చదివినా సరే సిద్ధం అవుతారని. అలాగే గురుగారు. ఇప్పుడు ఎవరైనా ఉన్నారా? నేను చదవాలా అండి? మీ పేరు కేకేస్తా. కేకేసినప్పుడు 4 మీరు చదవడం గాని, 1 2 గారు చదవడం గాని మీరు పంచుకోండి. అది అలాగే. ఇప్పుడు 34 35 గవిజాలు. ఓకే, నమస్కారం అండి. సారయుత ప్రసూరుడని శంభును శత్రువు చేయునా తిరస్కారము కించుకేనియును సైపక మండుచునుండు గోపి అయి వారిజ మిత్ర ఘృష్టి పరివారము మీదను సోకినంతనే వారక సూర్యకాంత శిలపై కొని మండదే వెంకటేశ్వర విద్యను నేర్వకుండినను వేషయుతుంగొనియాడుచుండి సద్విద్యను నేర్చియున్న అవివేకియటందురు వేషహీనునిన్ హృజ్యముగాను లేరనుచు నెందొర భార్యల వీడి బయటయున్ హృజ్జల వెశ్యలంగలిసి హీనతనుండరే వెంకటేశ్వర. నమస్కారం గురుగారు. వేదన భట్ల వారికి కూడా ఇవ్వచ్చును కానీ వారు ఏమిటంటే అప్పటికప్పుడు చదవరు. ఆయన డైజెస్ట్ చేసుకుని కట్టతా పెడితే కానీ చదవరు. అందు గురించి వారికి ఇవ్వలేకపోతున్నాను. అయితే ఆయన చేత కూడా బ్రహ్మాండంగా చదువుతున్నాం. ఇప్పుడు 30 46 47 48. అవును గురుగారు. కోటవారు. అవునమ్మా, నాకు కోటా లేదు కాబట్టి ఆ కోటా నేను తీసుకుంటున్నాను ఈ పూట. గౌరినాయుడు గారి పద్యాలు అన్నయ్య గారు చదువుతారు. ఇది అయిన తర్వాత అన్నయ్య గారు చదివేస్తే ఆ తర్వాత సుబ్బలక్ష్మి గారితో శతకం పూర్తవుతుంది. అలాగే గురుగారు. మిక్కిలి ఖిన్నుడవు నరుడు మిత్రుడు వచ్చిన వాణి చూచిత గ్రక్కున సంతసించు గదా కాంతి వహించుతునంతకంతకు తముచూవి ఎట్లగుట నీరజ మిత్రుని చూడగానే గ్రక్కున పంకజం బతి వికాసమునందదే వెంకటేశ్వర. నిరతము తండ్రియును గురుడు నేర్పున చెప్పడి కార్యములు సమాదరమున చేయగా వలయు తత్సుత శిష్యులు తప్పకుండా దాశరథియు కృష్ణుడు మిగుల సంతసముందుచు వారి కార్యములు సరగున చేసి ఇరుగురును సంస్తుతి నొందరే వెంకటేశ్వర. మనము గల్గువారలభిమానము తోడను కార్యసంఘము పూనిన పట్టు వీడకయే పూర్తిగా చేయుచునుందురెప్పుడు
మానక దేవదానవులు మంథర పర్వతమంబురాశిలో నునికతో మధింపరే అనూన బలమున వెంకటేశ్వర. ఇప్పుడు ఇంకా అన్నయ్య గారు. శ్రీ గురుభ్యో నమః. పెద్దలకందరికీ నమస్కారములు. కవిమిత్రులందరికీ శుభాభినందనలు. నాయుడు గారు, గౌరీ నాయుడు గారు పద్యాలు మళ్ళీ నాకు లభించాయి వెంకటేశ్వర స్వామి దయ వల్ల. 89, 90, 91. తమ్ముని తోడ వైరమమితంబుగ పూనిన నాతడట్టె రోషమ్మున నన్న గుట్టతని శత్రుల తోడను చెప్పుచుండు పంతమ్మున రావణుండు తన తమ్మునితో కలహింప వాడు క్రోధమున గుట్టు రామునకు తప్పక తెల్పడే వెంకటేశ్వర. క్రూరున వెన్ని దౌష్యములు కూడిన ఆ చెడు వతనంబులన్ దారుని నదుడెప్పుడును తప్పక తీర్చుచును తథ్యమౌ. దారువునెన్ని వంకరలు తార్కొని ఉన్నను వాటినన్నిటిన్ తీరుగా పొయ్యి మండుచును తీర్పకయుండునే వెంకటేశ్వర. దాత ధనంబునద్ధులకు దానము చేసి దరిద్రుడైన ఆ దాతయ అంతకంతకు ఉదారత వన్నెనుగాంచునెప్పుడు. రాతను సానపట్టగను రత్నము చాలగా తగ్గిపోయిన ఖ్యాతిని గాంచలేదే అతి కాంతి వహించుచు వెంకటేశ్వర. ధన్యవాదములు, నమస్సులు. ఆ అదృష్టం అన్నయ్య గారు మరలా మీ నోట విన్న అవకాశం. నాయుడు గారు ప్రసాదం. అమ్మా ఇంకా 4 పద్యాలు ఉన్నాయండి. దీంతో శతకం సమాప్తి అవుతుంది. ఎవరు వెళ్ళిపోవద్దు దయచేసి. అమ్మా ప్రోబిడి వారు. గురుగారు నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. నాకు ఇచ్చిన 4 పద్యాలు కూడా దైవ ప్రార్థన, గురుడు, జనని, జనకుడు 4 పద్యాలు. ఆగండమ్మా, ఆవిడ వచ్చినట్టున్నారు. అమ్మా స్వర్ణ గౌరి గారు వచ్చారా? ప్రతివాది భయంకర. వచ్చానండి, వచ్చాను. 1-2 మీకు ఇచ్చిన 1-2 పద్యాలు చదవండి అమ్మా. అది నాకు ఇచ్చిన పద్యాలే కదండి. నమస్కారం. 2 పద్యాలు ఇచ్చాను, ఆ 2. అదే అంటే 10ంటికి అన్నారు కదా అని చెప్పి అంటే అలా ఊహిస్తాం, ఒక్కోసారి గమ్ము ముందుకు వస్తుంది. అందుకని నేను కాదు. అదే టైం చూస్తూ చూస్తూ అలా ఇంట్లో నాకు పని అయింది. ఇంట్లో చదువుతున్నాను. ఎక్కడ మీ నెంబర్ పంపించారు? నా నెంబర్లో చదివా. దైవత ప్రార్థన. శ్రీ సురశైలధీరు నిజ సేవక చాతక నీలకందరం పాసురమౌని రుద్వనజ భాస్కరు సంస్తుత సద్గుణాకరు దాసకదంబకోత్పల సుధాకరు దిత్పతి వెంకటేశ్వరు నే సతతంబు భక్తినతి నిర్మల చిత్తుడనే మరించదన్ నిర్మల చిత్తుడనై మరించదన్ నిర్మల చిత్తుడనై మరించదన్. తర్వాత గురుడు మత్తేబాబు పద్యం ముందు చదివింది ఉపమానం.
విసుతాశేష సుశబ్ద శాస్త్ర విదునిన్ వినుతాశేష వినుతాశేష సుశబ్ద శాస్త్ర విదునిన్ వినుతాశేష సుశబ్ద శాస్త్ర విదునిన్ విఖ్యాత తర్కజ్ఞునిన్ గణ సద్వత్కలవంశ సాగర విదున్ ఖ్యాతాంధ్ర భాషానిధిన్ ధన సౌశీల్య సమాధియుక్త జిన సీతారామ సత్పండిన్ సీతారామ సత్పండితున్ ప్రణతుస్లేయుచు ప్రణతులే సేయుచు నేను మద్గురు వరుణ్ ప్రణతులే సేయుచు నేను మద్గురవరుణ్ ప్రార్థింతు నశ్రాంతమున్ ప్రణతులే సేయుచు నేను మద్గురువరుణ్ ప్రార్థింతును శ్రాంతమున్ ప్రార్థింతును శ్రాంతమున్ ప్రార్థింతున్ అశ్రాంతమున్ ప్రార్థింతున్ అశ్రాంతమున్ అన్నమాట. ఓకే, మిగిలిన 2 పద్యాలు మీరమ్మ క్రోపిడి వారు. సుబ్బలక్ష్మి క్రోపిడి. జననీ జనకుల మీద పద్యాలు చంపకమాలలు. నిరుపమ సూనృత వ్రతకు నిర్మల చిత్తకు నీతి సత్తకు హరిచరితానురక్తకు అహర్నిశ సంస్థుత శీలయుక్తకు పరమగుణ ప్రసక్తకును మజ్జనయిత్రికి పార్వతమ్మకు కరములు మోడ్చి మొక్కెద వికాస మనస్కుడనయ్యజస్రము. జనకుడు అనవరతాక్షనాపచరితాధరు సూనృత వాక్య తత్పరు ఘన నిజ వంశ ధర్మరతు న్యాయ గుణాన్వితుని తపోనిధి వినయ దయాది సద్గుణుని నిష్కలుషాత్ముని సచ్చరిత్రు మజ్జనకుని పార్వతీసునని శంభు స్మరించదనామనంబునన్. ధన్యవాదములు. ఎంత అదృష్టవంతుడు తల్లి పార్వతి, తండ్రి పార్వతి. అలా అదే గురుగారు, చాలా గొప్ప అదృష్టవంతుడు. పార్వతీ పరమేశ్వరులు పుత్రుడు ఆయన. అంత చక్కగా ఇంత ఘనమైనటువంటి శతకాన్ని మనం చదువుకోగలిగాం. ఇక్కడితో సంపూర్ణమైంది. అన్నయ్య గారు, మీ యొక్క భాషణ అద్భుతమైన శతకం నా దృష్టిలో. మామూలుగా అన్నట్టుగానే నువ్వు ఇచ్చే శతకాలన్నీ కూడా వేటికవే ప్రత్యేకమైన విశిష్టత కలిగి ఉంటున్నాయి. అన్ని అనర్ఘరత్నాలే. ఈ శతకం కూడా ఆ కోవకులకి చెందిందే. అన్ని అద్భుతమైన పద్యాలే. అన్నీ నేటి కాలానికి అన్వయించుకోవాల్సినటువంటి అంశాలే. కాళిదాస ఏదో ఉపమాసస్య కాళిదాస ఏదో అంటారు, అలాగా ఉపమా కాళిదాసస్య అంటారు. అలాగే ప్రతి పద్యంలోనూ ఉపమానం పెట్టి చక్కగా అన్ని సూక్తుల్ని చెప్పాడు మహానుభావుడు. ఎంత అలవాకగా మనకి తట్టని చిన్న 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 పదాలతో అద్భుతమైన పద్యాలు శతకం సృష్టించాడు. చాలా చక్కటి శతకం. అందరూ చాలా చక్కగా చదివారు. చాలా సంతోషమైంది. ధన్యవాదములు. అయ్యా గవిచర్ల వారు, గవిచర్ల దుర్గా ప్రసాద్. అందరికీ నమస్కారం. నిజంగానే పెద్దలు చెప్పినట్టుగా ఇది అద్భుతమైన శతకం. ఇది చదువుతుంటేనే వెంకటేశ్వర స్వామి మీద వారికి భక్తి ప్రపత్తులతో మకుటాన్ని లాస్ట్లో వెంకటేశ్వర అన్నారు కానండి,
అన్నీ నీతి పాఠాలే. ప్రతిదీ వారు అన్నట్టు, పెద్దలు అన్నట్టు అన్నీ ఉపమానాలే. ఆ పోలికలు చక్కగా అద్భుతంగా 100 పద్యాలు బట్టి పట్టలేం కానివ్వండి, నిజంగా గ్రహణం బట్టి పద్యాలు కనుక పిల్లలకి నేర్పిస్తే అద్భుతమైన శతకం, చాలా ప్రయోజనకరమైన శతకం, జీవితానికి అన్వయింప చేసుకోదగిన శతకం, చాలా గొప్ప శతకం. 92 సంవత్సరాల క్రితమే ఇటువంటిది 34లో వచ్చింది. 92 సంవత్సరాల క్రితమే ఇటువంటి శతకం వచ్చిందంటే నిజంగా ఇది ఈ రోజుకి కూడా అన్వయించుకోదగినంత గొప్ప విషయం. చాలా అద్భుతమైన శతకాన్ని మాతో పఠింపజేసినందుకు గురుగారికి ధన్యవాదాలు చెప్తూ, అందరూ చాలా అద్భుతంగా గానం చేశారు. చాలా వారందరికీ కూడా నా నమస్కారాలు అందజేస్తూ సెలవు. వచ్చాను. ఈ శతకం చదువుతుంటే ముందు మేము చదువుకున్న కాలంలో ఆ శతకాలు కొంతవరకు అభ్యసించాం కాబట్టి మా జీవితాల్లో కొంత చెప్పడానికి, చెప్పించుకోకుండా జీవితాన్ని గడపడానికి కొంతవరకు తోడ్పడ్డాయి. ఇప్పుడు ఇలాంటి శతకాలు చాలా అరుదైపోతున్నాయి ఎడ్యుకేషన్లో. కొంతమంది గ్రహించి ప్రైవేట్ స్కూల్లో పెట్టడానికి ప్రోత్సహిస్తున్నారు, తల్లిదండ్రుల సహకారంతో కొన్ని స్కూల్లో అభ్యసిస్తున్నారు. కానీ ఖచ్చితంగా పిల్లల వరకు చేరి పిల్లలు వీటిని అర్థం చేసుకొని వాటి కంపారిజన్ అయితే జీవితంలో ఎలా ఉండాలి, ఇవి ఏ సందర్భంలో మనం వీటిని వాడాలి, తర్వాత కొన్ని సామెతలు ఇలాంటివన్నిటినీ మనం పిల్లలకి చెప్పగలిగి వీటికి అర్థాలు చెప్పగలిగితే సూక్ష్మంలో వాళ్ళ జీవితాలను వాళ్ళు అర్థం చేసుకొని మంచి పురోగతి సాధించడానికి బాగుంటుందని నా అభిప్రాయం. ఇవి మనం చదువుతున్న భగవంతుడి దయ వలన అప్పుడు మంచి జ్ఞానాన్ని కూడా ఈ రకంగా తెలుసుకుంటున్నాం. ఈరోజు నిన్న మన భమిడిపాటి గారి కాళిదాస్ గారికి కూడా నా చిన్న డౌట్ ఉంటే అడిగి తెలుసుకున్నాను. దానివల్ల పద్యంలో నాకు కొంత వివరణ కూడా లభించింది. అది చాలా సంతోషం అండి. ఇలాంటి పద్యాల్లో చదవటం, నేను ఇన్వాల్వ్ అవడం నాకు చాలా అదృష్టం. బాగుంది, చాలా సంతోషం. నమస్తే. సంతోషం. అమ్మ స్వర్ణ గారు, ప్రతివాది భయంకర అది మీ అభిప్రాయం, చదివిన పద్యం మీద మీ అభిప్రాయం. అయితే ఒక చిన్న సూచన ఏంటంటే, సమయం దృష్టిలో పెట్టుకుంటూ మామూలు మన సంగీత విధానంలో 1కి 2 సార్లు రిపిటేషన్ చేయకుండా సాఫీగా చదవడానికి ప్రయత్నించాం వచ్చే వారం నుంచి. అదొక చిన్న సూచన. సరే, ఈ చదివిన పద్యం మీద మీ అభిప్రాయం, ఈ శతకం మీద మీ అభిప్రాయం. శతక పద్యాల మీద అభిప్రాయం అంటే ఇది నేర్చుకుని పాడడం వల్ల ముందుగా భాష ఇది తెలుస్తుందండి. టంగ్ ట్విస్ట్ అంటారు కదా, అది బాగా అలవాటు అవుతుంది. ఇందులో ఇప్పుడు మనం చదివిన పద్యాల్లో ఒత్తులతో సహా చదివితే, స్పష్టంగా చదివితే వినడానికి ఎంత ఆనందంగా ఉంటుందంటే అది ఇక ఒక అద్భుతమైన అనుభూతి. నేనైతే చాలా అనుభవించే పాడతానండి. అంటే ఈ రోజు కొంచెం లేట్ అయింది, ఇంట్లో ఆవకాయలు పెట్టుకుంటున్నాము, అందువల్ల అది సడన్ గా గుర్తొచ్చింది నాకు. అయ్యో ఈరోజు పాడాలని చెప్పి కొన్ని యాక్చువల్ గా ఒక రాగంలో పాడదామని అనుకున్నాను, కానీ డైరెక్ట్ గా అది నేను గ్రహించానండి. మీరు ప్రిపేర్ అయింది ఒకటే, ఇప్పుడు చదివింది ఒకటే నేను గ్రహించాను. మీరు ఇచ్చిన రోజే అది ఎండింగ్ పద్యాలు కదా, మంచి మంగళకరమైన రాగంలో అనుకున్నాను, కానీ డైరెక్ట్ గా ఇక్కడ వచ్చేయడం వల్ల అన్నిదా భావించవద్దు, కొంచెం నాకే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. పర్వాలేదమ్మా. అయ్యా బొలిశెట్టి సత్యనారాయణ గారు, చాలా సంతోషం అండి. నేను ఇంట్లో పాడడాన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను. నేనంటే చాలా ఆనందంగా ఉందండి నాకు. ఇద్దరు పలుకుని అందరు పెద్దవాళ్ళని అందరినీ కలుసుకోవడం, ఈ రోజు మీలాంటి వాళ్ళు కలుసుకోలేం కదా. ఈ జూమ్ ద్వారా చక్కగా పెద్దవాళ్ళని కలుసుకుని వాళ్ళ యొక్క అభిప్రాయాలను అని తెలుసుకుంటున్నాము. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. ఓం శ్రీ గురుభ్యో నమః. పాఠక కవి మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈ రోజు శతకం చాలా బాగుందండి. ఎప్పటి వలె ఇదివరకు ఎలాగైతే అనర్ఘమైనటువంటి శతకాలను ఎలా చదివామో ఈ రోజు కూడా అలాగే ఉంది.
అయితే ఇందులో 80% లౌక్యమైనటువంటి నీతినే ఉపయోగించారు కవి గారు. మిగతావన్నీ కూడా అక్కడక్కడ కావ్య ఘటనల్ని ఇన్కార్పొరేట్ చేసిన ఎక్కువ లౌక్యంగా ఎలా ఉండేది అనేది చక్కగా చేశారు. అయితే ఇందులో పదాలని ఎలాగ కూర్చాలి అనేది నాలాంటి వాడు గ్రహించాల్సింది చాలా ఉంది, చాలా ఉంది. నమస్తే, ధన్యవాదాలు ఇటువంటి శతకాన్ని చదివి. సంతోషం. అమ్మ ఉషమ్మ, తర్వాత గంగా భవాని. ధన్యవాదాలు గురుదేవా. అన్ని అనర్ఘ శతక పద్యాల్లాగానే ఇది కూడా ఒక అనర్ఘ శతకం అనే దాంట్లో అసలు అనుమానం ఏం లేదు. చక్క చిన్న చిన్న కథల్ని కూడా ఆయన శతక పద్యాలుగా ఒక పద్యంలో కథని మొత్తం ఆయన పొందుపరిచి మరి మనకి పద్యంగా అందించారు. బుల్లి కథల్ని మనం ఇంత మునుపు వీటిలో చదివినవి ఏమంటారు మనం పంచతంత్ర కథల్లో చదివిన ఆ కథలని పద్య రూపంలో ఆయన చక్కగా అందించారు. మళ్ళీ గుర్తు చేసినట్టుగా అయింది. అలాంటి పద్యాలు చాలా ఉన్నాయి. నీతి వాక్యాలే కాకుండా వాటిని కూడా ఉదాహరణలుగా తీసుకొని మరి దాంట్లో మళ్ళీ నీతిని జొప్పించి చాలా అందమైన పద్యాలు రాశారండి. ఎప్పట్లాగానే ఇది కూడా ఒక అనర్ఘ శతకం అనడంలో, అనర్ఘ రత్నం అనడంలో ఎటువంటి సందేహం లేదు. మాకు ఈ భాగ్యాన్ని కలిగించేందుకు మీకు ధన్యవాదాలు. రేపు కార్యక్రమం మర్చిపోకుండా అందరూ అటెండ్ అవ్వండి. గురుగారు రోజులాగానే నేను అంటే ఇప్పుడు ఎట్లా వస్తున్నాను అట్లాగే 8:30కే వస్తానండి, జాయిన్ అవుతాను. 8ంటికి కదా స్టార్ట్ అయ్యేది, 8ంటికే కదా అన్న. 8:30కే రండి. అంటే అది ఛందస్సుకు సంబంధించి మీ క్లాసుల పద్యాల గురించే కదా అందులో ఉండేది. అవునండి, అందుకే 8:30కి జాయిన్ అవుతాను. గంగా భవాని, తర్వాత పేరు. గురుగారు నమస్తే అండి. పద్యాలన్నీ కూడా భక్తిదాయకంగా ఉన్నాయి. సూక్తులు, నీతులు, పోలికలు అన్నీ కలిపి ఈ పద్యాల్లో చూపిస్తూ అన్ని చాలా చాలా బాగా గొప్పగా రాశారండి కవి గారు. ఈ అవకాశం ఇచ్చిన గురువు గారు ధన్యవాదములండి. బాగుందండి శతకం మాత్రం చాలా చాలా బాగుంది. పద్య రచన చేసేవారు అందరూ కూడా ఆయన ప్రయోగాలు ఎలా చేశాడు, ఏ శైలిలో రాశాడో అది పట్టుకోగలిగితే మీకు ఉపయోగం, లేకపోతే ఉపయోగం నిరుపయోగం. అవును అవును గురువు గారు, ప్రతి గ్రంథం అలాగే ఉందండి. పేరు దొంగబా, తర్వాత కాటేపల్లి. గురుగారు బాగుంది. గురుగారు శతకం చాలా బాగుంది. మొదటి నుంచి చివరి దాకా మొత్తం చదివాను, విన్నాను. మొత్తం శతకం అంతా అందరూ చదువుతుంటే కూడా చాలా ఆనందాన్ని కలిగించింది. మీరు చెప్పిన మాట ప్రకారం అది ఆచరణలో పెట్టి ఆ పంధాలో పద్యం రాయగలిగితే ఇంకా మీరు చేస్తున్న కృషికి మాకు ఉపయోగం జరుగుతుంది. ఇంకొక విధంగా మీకు అభినందనలన్నీ నేను అనకూడదు, కానీ మన అనంత చందం విషయం గురించి, యాప్ గురించి మీరు పెట్టారు. చాలా 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 సంతోషమైంది గురుగారు దాని గురించి. అదే సమయాన్ని దృష్టిలో పెట్టుకున్నా పేరు, తర్వాత కాటేపల్లి. చెప్పండి అమ్మా, లేట్ ఎందుకు, విద్య చెప్పండి. నమస్కారం గురుగారు. ఈ చాలా చాలా సూక్తులతోటి మంచి మంచి ఉపమానాలతోటి చాలా బాగుందండి. చదువుతూ ఉంటే కూడా అంటే ఈ రకంగా రాయడానికి మనకి కూడా మంచి ఇవి కూడా వస్తాయి. చాలా సంతోషం. మంచి మంచి మీరేమో పేరువారు, ఆయనేమో మంచావారు. బాగుంది. బంధువులు ఉన్నారేమో మంచావారు. ఓకే, కాటేపల్లి అనుకున్నా. గురువు గారికి నమస్కారం, అందరికి నమస్కారం. ఈ యొక్క శతకాన్ని ఎంతో అద్భుతంగా వారు రచించారు. మరి మాకు శ్వేత కూడా మీరు పఠించడం అనేది మాకు కూడా అదృష్టంగా భావిస్తున్నాం. చాలా మంచి శతకం. ధన్యవాదాలు. అయ్యా నమస్కారం. పోయిన వారం ద్రాక్షాపాకం తాగిచ్చారు, ఇప్పుడు పంచరపాకం తాగించారు. ఆ పంచరపాకంలో రుచులు కూడా పెద్దలు చెప్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమం పాల్గొన్న అదృష్టంగా భావిస్తున్నాను. సెలవు. తర్వాత అవధానం గిరిజారెడ్డి గారు. నమస్కారం గురువు గారు. శతకం చాలా చాలా బాగున్నది. కవి గారు దేవుడి దేవతార్చన చేస్తూ వెంకటేశ్వర అంటూనే నీటి బోధన మనకు చేస్తున్నారు. అంటే పద్యాలు రాసే వాళ్ళకి బాగా ఉపయోగపడవచ్చు. నాలాంటి వాళ్ళకి చదువుకోవడానికి, ఆచరించడానికి కూడా ఉపయోగకరమైన
శతకం ఇది. ఇలాంటి అనర్ఘ రత్నాలని మాకు మా చేత ప్రతి వారం చదివిస్తున్న మీకు ధన్యవాదాలు గురువు గారు. గురుగారు నమస్కారం. గురుగారు చక్కని శతకాన్ని ఈ మంద రాయుడు శాస్త్రి గారు చక్కగాని వెంకటేశ్వర భక్తి భావంతో చక్కని ఉపమానాలతో ఉపమాలంకారాలతో చక్కగా రాశారు గురుగారు. గొప్ప శతకాన్ని చదివించినందుకు నమస్కారం. ఇప్పుడు చిన్నాని గారు ఊరి పేరు ఏంటి మర్చిపోయాను. గురుగారు పొద్దుటూరు. ప్రొద్దుటూరు, కరెక్ట్ కరెక్ట్. అక్కడ ఎవరో చిన్న కవితా సమ్రాట్ అని చెప్పి ఒక ఆయన తగిలాడు, అది ఎవరో ఏంటో కనుక్కోవాలి. నేను చిన్నానితో మాట్లాడతాను. ఓకే. తర్వాత అమ్మా సుబ్బలక్ష్మి. గురుగారు నమస్కారం. గురుగారు చిన్నప్పుడు చదువుకున్న కథలన్నీ నీతి కథలన్నీ పద్యాలు కాలు అందులో పెట్టేసి మోకులాగేసి పులి మేక కదా, పులి మేక దాంట్లో ఆ నీతిలన్నీ చక్కగా పద్యాల్లో కూర్చి చాలా అద్భుతంగా రాశారు గురుగారు. పద్యం చాలా చాలా బాగుంది గురుగారు. చాలా ధన్యవాదాలు గురుగారు మీకు. అందరూ అయ్యారు అనుకుంటున్నాను నేను. భద్రరాజు గారు ఉండిపోయారు. భద్రరాజు రావు గురుగారు నువ్వు వెళ్ళొచ్చునమ్మా. తర్వాత ఉష చిన్న బాగా చిన్న మంగళం చెప్పేసి తర్వాత అన్నయ్య గారు ఏమో పద్యమేళ చేస్తే చెప్తారు. ఓకే రమణరావు. శ్రీ గురుభ్యో నమః. రాయుడు గారి నీతియుక్త పద్య శతకం చాలా అద్భుతంగా ఉందండి. ఇంత మంచి శతకాన్ని మీరు అందించినందుకు మీకు కృతజ్ఞతాపూర్వక నమస్సులు. మిగతా కామెంట్ నేను గ్రూప్ లో పెడతాను. అది మాత్రం అక్కడ కామెంట్ ఉన్న వాళ్ళకే వచ్చే వారంలో ఇస్తాను, లేకపోతే ఇవ్వను. సమస్య లేదు. ఓకే గురువు గారు. నో క్వశ్చన్. అక్కడ కామెంట్ పెట్టిన వాళ్ళకే ఇస్తాను. 5 మంది లేదు, 5 మంది. కొంచెం అన్నయ్య గారు మీరు కూడా కొంచెం యూట్యూబ్ లో గురుగారు రేపు ఉదయం యూట్యూబ్ లో ప్రసారం అవుతుంది. ఓకే ఓకే. రేపే చూస్తారు. ఆ లింక్ ఏదో గ్రూప్ లో పెడితే అందరూ అందులోకి వెళ్ళి కామెంట్ ఇస్తారు. గ్రూప్ లో పెట్టాను. చిన్న మంగళం పెద్ద లంకి. శ్రీయకాంతాయ కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినే శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైదాచార్యై సకృతాయాస్తు మంగళం. అన్నయ్య గారు పద్యమేవ జయతే పద్యమేవ జయతే పద్యమేవ జయతే పద్యమేవ జయతే మేరా భారత్ మహాన్. అందరి యొక్క సహాయ సహకారాలతోటి ఒక అద్భుతమైనటువంటి నీతి శతకాన్ని చదువుకున్నాం. నిజంగా ఈ శతకంలో ఒక్కొక్క పద్యము దాన్ని విడమర్చి ఆ కథను కూడా రాస్తూ అలా కనుకను అది పిల్లలకి దృష్టికి తీసుకుని వెళ్ళగలిగితే ఎంతో ఉపయోగం. కానీ మన దౌర్భాగ్యం అంటే మన ప్రభుత్వాలు అలా ఉన్నాయి. అయ్యా నరసింహ గారు మీరు మ్యూట్ చేసేస్తారా? ఏం చేయాలి? నేను రోజు మీరే చేసేస్తాను కదా. నేను చేస్తాను. ఫస్ట్